జై తెలంగాణ. ఈ కార్యక్రమాన్ని పెద్ద మొత్తంలో ఆర్గనైజ్ చేసిన మండల్ టీంకి ముందుగా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాం. చాలా చాలా ధన్యవాదాలు. పార్టీ సంక్షోభ సమయంలో మీరంతా కూడా పార్టీ వెన్నట్టి పార్టీని నమ్ముకొని మరి ఇంత దూరం ఎంత మీకైతే జనరల్గా ఎస్ఎస్జీ గార్డెన్ కేఎన్ఆర్ గార్డెన్ అయితే దగ్గర అయ్యేది, కానీ ఇంత దూరమైనా కూడా మీరందరూ కూడా తరలి వచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున చేతులు జోడించి ధన్యవాదాలు తెలియజేస్తాం. మన మిత్రులంతా ఇంకా రాలేదు, వాళ్ళందరూ వచ్చిన తర్వాత మన ప్రియతమ నాయకులు నేటి ముఖ్య అతిథులు నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ ఎంపీ అభ్యర్థి అయిన బాలిరెడ్డి గోవర్ధన్ గారు కూడా అతి త్వరలో విచ్చేస్తారు మన మధ్యలోకి. మీ మిత్రులందరికీ మళ్ళీ ఒకసారి ఫోన్ చేయండి. అందరినీ కార్యకర్తలకు ధైర్యం ఇవ్వాలని, కార్యకర్తలు అపోహలు తొలగిపోవాలని, ఈ దుర్మార్గులు ఎవరైతే దుష్ప్రచారాలు చేసిండ్రో వాళ్ళందరి దుష్ప్రచారాన్ని తిప్పికొట్టే విధంగా మన నాయకుడు మన కోసం హైదరాబాద్ వేదికగా గర్జించేట్టు, మరి అదేవిధంగా ఈరోజు బస్సు యాత్ర పేరు మీద మరి ఆయన ప్రతి ఒక్క పట్టణంలో పేపర్లు మాత్రం ఇస్తున్నారు. ఆ జనసంద్రాన్ని మిగతా పేపర్లు ఇస్తలేరు, భయపడుతున్నారు. అంతమంది జనం ఒక ప్రాంతీయ పార్టీ, ఈరోజు ప్రాంతీయ పార్టీ అంటే ప్రాంత ప్రయోజనాల కోసం కొట్లాడుతున్నటువంటి పార్టీ. ఈరోజు మరి జాతీయ పార్టీలే కీలక పాత్ర పోషిస్తాయని చెప్పి ప్రచారం కొడుతున్నారు. కానీ అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి సంక్షేమ కార్యక్రమాల మీద ఆధారపడి బతుకుతున్నటువంటి పేద ప్రజల కోసం ఎవరు కూడా పాటుపడలేదు. మనం గమనించాలి. ఈరోజు మన పార్టీ ప్రజల్లోకి వెళ్ళాలంటే ఒకటి మనము అట్టడుగులో ఉన్నటువంటి సంక్షేమ కార్యక్రమాల లబ్ధిదారులందరినీ కూడా మనం కలవాలి. మన నిజామాబాద్ రూరల్లో 72,000 మంది మరి ఇంట్లో ఉన్నటువంటి ఒంటరి మహిళలు కానీ, మరి విడో పెన్షన్స్ తీసుకున్నటువంటి మహిళలు కానీ, మరి 57 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరూ కానీ, వీళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఈరోజు మన సార్ ఎట్లా చేసిందంటే ఒక పాటల అమ్మలోని లాలన కేసీఆర్ పాలన అని చాలా కరెక్ట్గా చెప్పాడు. అమ్మలోని లాలన అంటే అమ్మ ఏం చేస్తుంది, అంటే 2-3 కొడుకులు ఉన్నా కూడా ఆ కొడుకులకు మరి ఒకరు వీక్ ఉంటాడు, ఒకరు స్ట్రాంగ్ ఉంటాడు, ఒకరు నార్మల్గా ఉంటాడు. అటువంటి వాళ్ళని కూడా సమానంగా మరి ఎవరిది వాళ్ళకు చాటుకు తీసుకెళ్ళి మరి స్వీట్ ఇష్టం ఉన్న వాళ్ళకి లడ్డు, మరి డబ్బులు అవసరం ఉన్న వాళ్ళకి ఫీజు కట్టాల్సి ఉంటే ఫీజు, అట్లా ఏ కొడుకు అవసరం ఏ క్షణంలో పడితే ఆ క్షణంలో తీర్చేడు మన కేసీఆర్. ఈరోజు అటువంటి నాయకుడు మళ్ళీ మన రాష్ట్రానికి దొరకడు. మన రాష్ట్రమే లేకపోతే అటువంటి నాయకుడు మన మధ్యలోకి 6వ తారీఖున వస్తున్నాడు. ఇది ఈ ఎలక్షన్ సన్నాహక సమావేశమే కాదు, మరి బస్ యాత్ర కూడా ఇదే పెద్ద ఎత్తున తరలి రావాలి. మన నిజామాబాద్ పట్టణంలో జరగబోయే బస్ యాత్ర వారికి ఏ రకంగా మనం ధైర్యం ఇచ్చినాం 10 సంవత్సరాల క్రితం, అదేవిధంగా ధైర్యాన్ని మనం ఇస్తే మరి వాళ్ళు ఆయన మన కోసం ఎంత దూరమైన వెళ్తాడు. ఆయన అన్నాడు, కార్యకర్త కష్టం వస్తే గద్దలాగా వాళ్తానేను అని చెప్పి. వాస్తవంగా వాళ్తారు. మనకు లీగల్ సెల్ ఉంది, మనకు బాజిరెడ్డి లాంటి నాయకుడు ఉన్నాడు, బీజీఓడ్ అంకల్ లాంటి నాయకుడు ఉన్నాడు. ఈ జిల్లా స్థాయిలో ఉన్నటువంటి మన ఆర్మూర్ జీవన్ రెడ్డి అన్న గారు కూడా ఈరోజు కార్యకర్తల్లో ధైర్యం నింపుకుంటూ తన ప్రసంగాలతోటి ఉత్సాహాన్ని నింపుతూ ఉన్నాడు. మరి ప్రశాంత్ రెడ్డి గారు కూడా మరి ఈరోజు ఆయన ఒక్కరు గెలిచిండు మన నిజామాబాద్ డిస్టిక్లో. ఆయన కూడా మొత్తం బాధ్యతలు భుజాల మీద మోస్తూ మరి ఆయన కూడా ఇంటిని ప్రచారం చేస్తూ ఉన్నారు. గణేష్ గుప్తన్న కూడా మన కోసం ఇంటిని ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు షకీల్ అన్న పాపం ఆయన రాలేని పరిస్థితుల్లో దుబాయ్లో ఇరుక్కపోతే కూడా మరి శ్రీమతి గారిని గోదానికి పంపించి మరి బడుగు బలహీన వర్గాల ప్రజలతో మమేకమయ్యేటట్టు ఆయిషా ఫాతిమా మేడం గారిని ఈరోజు ప్రజల్లో ఉంచి ఈరోజు క్యాడర్ కంకట్టి కూడా అందరికీ కూడా ధైర్యాన్ని ఇస్తున్నారు. నేను ఒక మాట చెప్పిన, నేను ఒక సమావేశం అయింది
నేను ఒక మండలానికి వెళ్ళిన పేరొద్దు. ఆ మండలానికి వెళ్ళినప్పుడు ఒక గ్రామ అధ్యక్షుడిని నేను ప్రశ్నించాను. మరి ఆ రోజు మొన్న నామినేషన్ అయింది, నామినేషన్ యాత్రకు వచ్చేదా మీరు అని అడిగినాను. అయితే ఆయన కొన్ని విషయాలు చెప్పిండు గ్రామానికి సంబంధించి. నేను ఒకటే చెప్పిన, మీకు ధైర్యం లేకపోతే మా యువకుల్ని ముందటేయండి, ఆ యువకుల్ని నడిపిస్తారు పార్టీ. మీరు యువకులుగా ఉన్నప్పుడు మీరు పార్టీలోకి వచ్చి ఎక్కడైతే మోసిందో 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ కొత్త తరం వచ్చింది మొయ్యడానికి. మీరు అలసిపోతే మీరు పక్కన నిల్చోండి, మీరు మా వెంట నడవండి, సలహాలు ఇవ్వండి. కానీ యువకులను ముందటేస్తే వాళ్ళే మరి పార్టీని సైనికులాగా ముందుకు తీసుకెళ్తారని చెప్పి నేను చెప్పడం జరిగింది. ఆయన నిజంగా ఈరోజు అక్కడ రోడ్ షోలు జరుగుతాయి. మరి పెద్ద ఎత్తున ప్రజలు అక్కడికి వస్తారని చెప్పి అంచనా వేస్తున్నాం. మరి అక్కడ కూడా మన బాజిరెడ్డి గారు నిజామాబాద్ రూరల్లో మొట్టమొదటిసారి మన సమావేశాన్ని మన రోడ్ షో నిర్వహిస్తారు. కాబట్టి మనకి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా అక్కడికి వచ్చి మరి కలవాల్సిందని కోరుతున్నాం. ఒక్క మహిళను కదిలిస్తే ఎట్లనైతే మనము పటాకుల లడి ముట్టిస్తాం, ఒక లడికి ముట్టిస్తాం, అట్లా లడిలో ఉన్న పటాకులను ఒకసారి పేలినట్టు ఒక మహిళను కదిలిస్తే అక్కడ ఉన్న మహిళా సోదరి అందరూ కూడా ఉవ్వెత్తు లేచి ఆయన ప్రభుత్వం ఇప్పుడు నడుస్తుంటేనని మన మాటల్లో వెళ్ళగలుగుతుంటే నిజంగా అనిపించింది. మన సారు ఓడిపోయి మంచిగా అయింది అనే ఒక ప్రాధాన్యత ఈరోజు తెలుస్తుంది ప్రజలకి. ఈరోజు మనందరికీ కూడా తెలిసి వస్తుందని చెప్పి నాకు అనిపించింది. తిరుగుతుంటే గర్వంగా ఫీల్ అవుతున్నాను. అక్కడ గ్రామాల్లో జరుగుతున్న అరాచకాలను ఒక్కొక్కరు ఏకరువు పెడుతుంటే బాధ అనిపించింది. ఈరోజు మన క్యాడర్కి ధైర్యం రావాలంటే, ధైర్యంగా మీరు తిరగాలంటే ఇక్కడ నుంచి ఆ పార్టీలో కూడా కాదు, మన బాజిరెడ్డి గోవర్ధన్ గారిని ఎంపిక గెలిపిస్తే మనందరికీ కూడా ఒక గొడుగులాగా ఆయన ఉంటాడు మన కోసం. ఆయన కాదు, ఆయనతో పాటు మేమందరం కూడా మీకోసం ఎంత దూరమైన వస్తాం. ఈరోజు ఒక చిన్న వ్యాపారం చేసుకునే వ్యక్తి వాళ్ళ పొలంలో మట్టి కొట్టించుకుంటే కూడా బండి పట్టించి సీజ్ చేస్తున్నారు కొంతమంది దుర్మార్గులు. ఎమ్మెల్యేకి ఉందో లేదో ఆ దుర్బుద్ధి, కానీ కింది స్థాయిలో ఉన్న చప్రాశిగాడు కూడా ఎమ్మెల్యేలకే ఫీల్ అయ్యి అరాచకాలు సృష్టిస్తున్నాం. 120 రోజులకి ఇట్లా ఉంటే ఇంకా 5 సంవత్సరాలు మనము చెప్పనవి కాదు వాళ్ళ కథలు. ఈ 5 సంవత్సరాలు మనము చూస్తుండాలి అంతే. 5వ సంవత్సరం అంతానికి ఎలక్షన్లు వస్తే ప్రజలే మనల్ని తిరిగి గెలిపించుకుంటారు. భయపడే అవసరం లేదు. ఇంకోటి, మనకు 3 ఎమ్మెల్యేలు ఉన్నారు. అంకుల్ మనం కూర్చొని మహిళలు కూడా గీతమ్మ గారి నాయకత్వంలో మన రేపు లోకల్ బాడీస్లో మీ అందరికీ కూడా అవకాశాలు వస్తాయి. అన్ని రకాల జంతువులు ఉంటాయి. ఈ గొల్లైనా గొల్లం తీసుకొని జంగల మరియు అదేవిధంగా పెద్దలు అందరికీ మరి అదేవిధంగా ధన్యవాదాలు. ఈరోజు మనము సార్ కోసము ఒక 15 రోజులు గట్టిగా కష్టపడాలి. విలేజ్లలో ప్రజలపైన ఇప్పటికి కూడా నమ్మకం ఉంది. బాజిరెడ్డి సార్ చాలా మంచి వ్యక్తి అని. ఆ నమ్మకం పోగొట్టుకోకుండా ఈ 15 రోజులు మనం గట్టిగా కష్టపడి ఒక సామాన్య ప్రజలకు మనం గట్టిగా విలేజ్లలో నిలబడి వాళ్ళకి మంచి భరోసాలు ఇస్తే తప్పకుండా మన బాజిరెడ్డి సార్ ఎంపీగా గెలుస్తుంటూ కూడా ఇది పక్కా. ఎందుకంటే సారు దాదాపు 20-30 ఏళ్ళ నుంచి అనేక నియోజకవర్గాల ఎమ్మెల్యేగా చేసిండు. అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇప్పటికీ కూడా సార్ని మర్చిపోలేరు. అంత మంచి మనసున్న సార్ మన బాజిరెడ్డి సార్. అక్కడ ప్రజలకు సేవ ఈ రకంగా చేసింది కాబట్టి ఇప్పటికి కూడా అక్కడ ప్రజలు మర్చిపోవటం లేదు. మన రూరల్ వాళ్ళు వెలుగారు నిలబడి వెన్నుపోటు విడిచి ఈరోజు వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది దైత్రం పోయింది అనుకోవాలా. కాబట్టి ఉన్న మన కార్యకర్తలే గట్టిగా నిలబడి మనం సార్ని వన్ సైడ్ వేపించి మంచి మెజార్టీలో గెలిపించగలరని అందరినీ పేరు పేరున తెలుపుకుంటున్నాము. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. గోవన్న నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, జగనన్న నాయకత్వం. ప్రస్తుతం
గోవన కోసం ఈ ఎలక్షన్లలో తీవ్రంగా అందరితో పాటు నేను కూడా కృషి చేస్తున్నా. ముఖ్యంగా ఇప్పుడు మన గవర్నమెంట్, మన కేసీఆర్ గవర్నమెంట్ పడిపోయింది, కేసీఆర్ పని అయిపోయింది. ఈ పార్టీ లెవెల్ ఉన్న వాళ్ళు కూడా ఇంకా 4 రోజులు అయితే మా పార్టీలకి వేస్తామని చెప్పి డంకా మోయించుకొని వివిధ రకాల పార్టీ నాయకులు మనందరినీ ప్రభావితం పెడుతున్నారు. ఎటువంటి ఒత్తిళ్లకు గురి కాకుండా మనకు కేసీఆర్ ఉన్నాడు, గోవన్ ఉన్నాడు. ఈ ఎంపీ ఎలక్షన్స్లో 8 నుండి 12 సీట్లు మనయే. అందులో నిజామాబాద్ ఒకటి. ఖచ్చితంగా మన గవర్నర్ గెలిచి ఉన్నాడు, గెలిచిపోయి కూడా ప్రతిపక్ష పార్టీ నాయకులకు భయం ఉంటుంది. బీజేపీ నాయకుడికి అయితే జగిత్యాల సైడ్ క్యాడర్ లేదు, కాంగ్రెస్కి అయితే జీవన్ రెడ్డికి ఇక్కడ ఉన్నటువంటి ఎటువంటి జీవన్ రెడ్డికి ఇంకా సంవత్సరం సేవ చేసే ఎమ్మెల్సీ పదవి ఉంది. మరి సేవ చేయొచ్చు కదా, మరి మధ్యలో మళ్ళీ ఎంపీ సీట్ ఎందుకు? ఈ సభ ఇన్ని రోజులు చేయడం వాళ్ళు ఎంపీగా ఉండి మనకేం చేస్తాడు? జీవన్ రెడ్డి, అరవింద్ ఏం చేస్తాడు? మన గోవన్ ఎప్పుడు మన పార్టీ నాయకులతోని, విలేజ్ ఉండే కార్యకర్తలతో ఎప్పుడు టచ్లో ఉంటాడు. గవర్నర్ చేసిన పనులు మనందరికీ తెలుసు. మళ్ళీ దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఒకటి ఆనందపడుతున్నాను, మన గవర్నర్ ఎప్పుడు మనతోనే ఉంటాడు. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్తో విసిగి చెందిపోయారు. 2500 మహిళలకు ఇస్తున్నది అది పోయింది, రుణమాఫీ చేస్తున్నది అది పోయింది, 6 గ్యారెంటీలు అమలు చేసే ప్రసక్తి లేదు. ఫ్రీ బస్సు అని ఒకటి పెట్టిన బస్సు ముంగడికి పోతుందా, వెళ్ళిపోతుందా, ఇల్లు ఆడిపోతుంది, ఆడబోతుంది, ఆడపోయి పోతుంది. ఆ బస్సు అసలు సక్సెస్ లేదు, అసలు అవసరం లేని వాగ్దానం అని. ఇలాంటివన్నీ అసలు మన ప్రజలు 10 ఏళ్ళకు వేసినాం కదా ఒకసారి అని ఏమేమో చెప్తున్నాడు అని ఒక ఆశతో వేసారు. కానీ ఎవరైతే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కోట్ చేసిన వాళ్ళందరూ ఇప్పుడు కూడా బాధపడుతూనే ఉన్నారు. అనవసరంగా కేసీఆర్ సార్ ఇది చేసినాము, వీళ్ళకి అనవసరంగా ఇచ్చినాం, ఏం చేస్తలేదు, ఏం లేదు. మళ్ళీ ఇప్పుడు ఆగస్టు 15కి రుణమాఫీ చేస్తారు. ఫస్ట్ చెప్పిన మాట ఏమైంది? ఎక్కంగా 2 లక్షలు తీసుకొని రండి, నేను రుణమాఫీ చేస్తాను. ఏమైంది? ఆ మాట నిలబెట్టుకున్నాడు. ఆగస్టు 15కి రుణమాఫీ చేస్తాడు, ఎట్లా నిలబెట్టుకుంటాడు? అప్పుడు ఏమైంది? ఇప్పుడు ఎందుకు కాలేదు? కరెంట్ అయితే పోతూనే ఉంది, మనం అందరం అనుభవిస్తూనే ఉన్నాం. కేసీఆర్ సార్ అయ్యాక కరెంట్ ఉంటుంది, ఎట్లా ఇట్లా కరెంట్ ఎట్లా పోతుంది అంట. కేసీఆర్ సార్ మనకి వాత్రాడు ఉండే డిస్ప్లే దగ్గర పెద్ద సబ్స్టేషన్ కట్టి మన తెలంగాణ పునర్నిర్మాణంలో, బంగారు తెలంగాణలో కరెంట్ అనేది ముఖ్య పాత్ర. హైదరాబాద్కి ఈరోజు మన డిస్ప్లే నుండి కరెంట్ పోతుంది. దానికి కరెంట్ అనవసరంగా కరెంట్ ప్రాబ్లమ్స్ సృష్టించారు. పాలన అనేది చాతగాని పాలన. ఒకరికి చాతన అయితే ఇంకొక చాతన కాదు. అవే పరిస్థితులు కదా, అప్పుడున్న అవే పరిస్థితులు, అప్పుడున్న అదే సబ్స్టేషన్లు. చెప్పాలి అంతే, మనం ఈజీగా గెలుస్తాం. ఈ 100 రోజుల్లో ఏం లేదు వాళ్ళని. ఈ దోసుకోవడం, దోపిడి. ఇవాళ పేపర్ చూసిరా ఏముంది? నేను ఒక సంవత్సరం నేను కడుపు మార్చుకుంటే రైతు రుణమాఫీ చేస్తున్నాడు. అది ఎందుకన్నాడు? మన హరీష్ రావు దెబ్బకు, మన హరీష్ రావు సార్ మీద సవాల్ చేసిండు తెలంగాణ స్థూపం దగ్గర. నీకు దమ్ముంటేరా నేను రాజీనామా చేస్తాను. నువ్వు రాజీనామా పత్రం తీసుకొని హరీష్ రావు వచ్చినప్పుడు నీకు కూడా దమ్ముంటే నువ్వు రాజీనామా పత్రం ఇవ్వాలి కదా. లేకపోతే హరీష్ రావు ఆ అపార్ట్మెంట్ చేయలేదు, ఈ అపార్ట్మెంట్ సరిగా రాయలేదు, గదేంద్ర నీకు దమ్మున్నప్పుడు ఎక్కడైనా రాజీనామా పత్రం చేసినప్పుడు నీకు తప్పునప్పుడు నువ్వు కదా ఒక గది పోగొల లక్షణం. కానీ మన బీఆర్ఎస్ మన తెలంగాణ కోసం పుట్టాం కాబట్టి దమ్మున్న లీడర్స్ మన దగ్గర. దాన్ని మనము క్యాచ్ చేసుకోవాలి. వేరే ఎవడో పక్కోడు, మన ఇంకోడు, మన దోస్తు వేరే పార్టీకి మనం పోవద్దు. అక్కడ పోతే ఏమైతుంది? వాళ్ళతో మనం కూడా కూడగా కంపరేట్ అయిపోతాం. ఇక్కడ ఉంటే మన పార్టీ కాబట్టి మనకు ఇబ్బంది కాకుండా రేపు గుర్తింపు వస్తుంది. ఇది చాలా మంది మన కార్యకర్తలు గుర్తించారు. ఎవరన్నా దోస్తు పోయిడు, నా సపోర్ట్ పోయిడు, ఆడు పోయిడు, వీళ్ళని కాదు. మనం ఉన్నామా లేదా మన పార్టీ కోసం? ఇవాళ కాకుండా రేపైనా మన పార్టీ గుర్తిస్తుంది. కాబట్టి దయచేసి ఈ ఎంపీ ఎలక్షన్లో మనం ఇంటింటికి తిరిగి ఇంతకుముందు ఎమ్మెల్యే ఎలక్షన్ల కంటే ఇక్కడ ఎక్కువ కష్టపడితే ఖచ్చితంగా మన కాదు 1 లక్ష మెజార్టీతో గెలుస్తారని నాకు నమ్మకం ఉంది. కాబట్టి దయచేసి కార్యకర్తలందరూ ఈ కాంగ్రెస్ ఈ బీజేపీని ఖచ్చితంగా ప్రజలు చెప్పాలా. ఎందుకంటే మనం కూడా హిందువులం. ఇప్పుడు మనం హనుమాన్ జయంతి మనం కూడా చేసినాం. ఎవరు నాకు ఏమన్నాడంటే బీజేపీ వాడు మామూలే, అరే రారా పచ్చరాకు అన్నాడు. నేను అర్థమైంది పచ్చరాకు దమ్ముంటమ్మా హిందూ కాంగ్రెస్ తీసేయు, నువ్వు బీజేపీ నీ జెండా కొట్టేది
ఒక గ్రీన్ ఉంటుంది, ఆరెంజ్ ఉంటుంది. అది వేసుకుని ప్రచారం చేయాలి. మా హిందూ కార్డు ఎందుకు వేసుకుంటారన్న అది ఏదో నా ఇప్పుడు నేను అట్లా మాట్లాడాలి. వారు రమ్మన్నాడు కదా అంటే మేము కూడా హిందువులే కదా, మా కార్యకర్తలు చాలా మంది అంటారు అది మేము ముస్లిం అంటున్నావా, మేము కూడా హిందువులమే, మా పార్టీ జెండా పెట్టుకొని మేము మీ పార్టీ పెట్టుకొని మీరు దాన్ని వాళ్ళు తిరగారు. ఎందుకంటే వాళ్ళు హిందువుల మీదనే ఓట్లాడతారు కాబట్టి దాన్ని మనం క్యాచ్ చేయాలి. అది ఒకటే మన కేసీఆర్ చేసిన పథకాలు మన గవర్నమెంట్ కూడా చాలా మన ఊళ్ళలో చాలా మందికి పథకాలు ఇచ్చింది. ఒక్కటి చెప్తుంది అంటే మనం గెలిచిపోతాం కాబట్టి ఎవ్వరు కూడా నిరాశ పడకుండా అయ్యో సార్ నాకు చెప్తలేరు అలాని అధ్యక్షుడు చెప్తలేరు నిరాశ చెందకుండా మనకు ఒక లీడర్ అంటే గొప్ప ఎంపీగా ఉన్నాడు కాబట్టి దయచేసి ఈ 20 రోజులు కష్టపడ్డాం అనుకో మన సార్ మనకి ఎంపీగా ఉంటే మనం కూడా చాలా పనులు చేసుకోవచ్చు. కాబట్టి దయచేసి ఆలోచించి ఇక్కడ వేరే పార్టీ ఎక్కడ ముఖాలు చూడకుండా మన పార్టీ మనం గెలిపించుకుంటే మనం గట్టి నమ్మకంతో పనిచేస్తాం అనుకో 100. ఈరోజు రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే కొరట్పల్లి సర్పంచ్ ప్రముఖ్ తిరుపతి కాంగ్రెస్ సర్పంచ్ సర్దార్ వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే మండల వైస్ ప్రెసిడెంట్ ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరి మన నియోజకవర్గ మన మండల సమన్వయకర్త అయినటువంటి ఈజీగౌడ్ సార్ గారికి అలాగే బోధన్ నియోజకవర్గ సమన్వయకర్త అయినటువంటి విఠలరావు గారికి మరి మన మండలమే మరి మన మండలంలో మరి ఇక్కడ ఉన్న కార్యకర్తలే గట్టి కార్యకర్తలు అనే దానికి నిదర్శనంగా నేను చెప్తున్నాను. ఎందుకంటే సార్ వచ్చిన వాళ్ళు వచ్చినట్టే వచ్చి లాభం పొంది వెళ్ళిపోయారు. మరి ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఏమి ఆశించకుండా నిస్వార్థంగా పార్టీ కోసం పనిచేస్తున్న కార్యకర్తలే. మరి రేపు పొద్దున మీరు అఖండ మెజారిటీతో గెలవబోతున్నారనే సంకేతాలు ఉన్నాయి. మేము కూడా దృఢంగా విశ్వసిస్తున్నాం కాబట్టి మరి ఇక్కడ ఉన్న కార్యకర్తలే దృష్టిలో ఉంచుకొని మరి వారికి న్యాయం చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మనందరం కూడా ప్రతి విలేజ్ లో కార్యకర్తలు అందరం సైనికుల్లాగా పనిచేసి ప్రతి ఒక్కరు కూడా మరి నేనే ఎలక్షన్ లో నిలబడ్డా అనే విధంగా మన ప్రతి గడపకు వెళ్ళి మరి కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తున్నటువంటి అరాచకాలను మరి వారు అమలు చేయకపోలేనటువంటి 6 గ్యారెంటీలను కూడా మనం ప్రజలకు వివరించి మరి మనము మరి టీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా అయితే మరి ప్రజలకు అందుబాటులో ఉంటుందో మరి వారికి తెలియజేసి మరి కారు గుర్తుకు ఓటేసే విధంగా కూడా మరి అందరం సమాయత్తం చేసి మే 13వ తారీఖు రోజు మరి ప్రతి ఒక్కరు మన ఇంటింటికి అందరినీ కూడా తీసుకొచ్చి పోలింగ్ బూత్ లో కారు గుర్తుకు ఓటేపించే విధంగా కూడా మనందరం కూడా కంకణ బద్దలై పనిచేయాలని చెప్పేసి తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఎమ్మెల్యే ఉన్నప్పుడు వచ్చినటువంటి జనము ఆ రోజు వద్దంటే ఈ ఆళ్ళు సరిపోలేదు. కానీ ఈ రోజు ఎవరైతే వచ్చిండ్రో ఏ విధంగా వచ్చిండ్రో ఆ విధంగా ఈ రోజు పని చేసుకొని బయట వెళ్ళిపోయినటువంటి నాయకులను మనం అందరం చూసినాం. ఎందుకంటే ఇప్పుడు కష్టపడే నాయకుడు ఎవరైతే ఉంటారో ఈ నాయకుడు అనేటోడు మీకు అవకాశం కూడా ఇప్పుడు దొరికింది. ఎందుకంటే మీకంటే ముందున్నటువంటి నాయకుడు ఎప్పుడు కూడా మిమ్మల్ని మాట్లాడనీయలేదు, దగ్గర రానియలేదు, మిమ్మల్ని లీడర్ రానియలేదు. కనుక అన్ని గ్రామాల నుంచి వచ్చినటువంటి కార్యకర్తలకు మీ అందరికీ ముఖ్యంగా తెలియజేయలేదు అంటే ఇప్పుడు ఎవరైతే కష్టపడి పనిచేస్తారో వారికి తప్పనిసరిగా గుర్తింపు అనేది గ్రామాలలో ఖచ్చితంగా వస్తుంది. కనుక లోకల్ బాడీలకు మీకు అవకాశం వస్తుంది. ఎందుకంటే ముందున్న నాయకుడు ఎప్పుడు కూడా నేను ఎంపీటీసీ సర్పంచ్ కావాలంటే నేను ఎదగనీయలే. నువ్వు ఉద్యమంలో పాల్గొన్నావు, 14 సంవత్సరాలు జెండా మోసినావు. కానీ అదే కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి బీజేపీ నుంచి వచ్చినటువంటి నాయకులు ఇక్కడ వచ్చి అన్న దగ్గర పనిచేసుకొని వెళ్ళడం జరిగింది. కానీ ఈ రోజు స్వచ్ఛందంగా మనం అందరం కలిసి ఈ కష్టకాలంలో
అన్నతోటి మనం నిలబడి పనిచేసి అన్నవారిని భారీ మెజార్టీతో గెలిపించాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉంది. ఎందుకంటే మొన్న కూడా మనము రాష్ట్రంలో అధికారం కోల్పోయినామని ఒక భ్రమలో మనం ఉన్నాం. అధికారం కోల్పోయింది కేవలం ఒక 1.8 ఓట్లతోటే మనం అధికారం అనేది వెళ్ళిపోవడం జరిగింది. మనం చూసుకుంటే కేవలం ఒక 6,000 ఓట్లతోటి మాత్రమే 14 సీట్లు మనం ఓడిపోయినాం. అంటే మనం ఎప్పుడు కూడా ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోలేదు. ఎందుకంటే చిన్న చిన్న పొరపాట్ల వల్ల మన కార్యకర్తలు ఆ ఊర్లో ఉన్నటువంటి నాయకత్వం లోపం వల్ల వాడు పనిచేస్తాడు వీడి పనిచేస్తాడు నాకేంటికి నాకే సంబంధం అని చెప్పి మనం పట్టించుకోకపోవడం వల్ల ఈ ఓటమి అనేది రాష్ట్రంలో జరిగింది. ఇప్పటి నుంచైనా మనం అందరం గమనించాలా. గమనించకపోతే రాబోయే రోజులలో మనకు చాలా ఇబ్బంది రోజులు వస్తాయి. అన్నగారు మనకు గెలిచి వెళ్తే రేపు పార్లమెంటు సభ్యుడు అయిన తర్వాత మళ్ళీ ఏ విధంగా అయితే మనం గతంలో ఈ 10 సంవత్సరాల పూర్వంలో మనం తిరిగినామో ఆ విధంగా అన్నగారితో మనం తిరగడానికి మనకు అవకాశం ఉంటుంది. సో మా కార్యకర్తలందరూ కూడా దయచేసి ప్రతి ఒక్కరు కూడా గ్రామాలలో చర్చ పెట్టండి. గ్రామాలలో ఏం మాట్లాడాలంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఏదైతే 6 గ్యారెంటీలు ఉన్నాయో ఆ 6 గ్యారెంటీల మీద మనం చర్చ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ రోజు మాయమాటలు చెప్పి 4,000 రూపాయలు పింఛన్ ఇస్తామని చెప్పి మాయమాటలు చెప్పి ఈ రోజు కూడా పింఛన్ ₹1 కూడా పెంచిన దాఖలు లేదు. అదేవిధంగా రైతులను 2 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి మీరు ఇప్పుడే తెచ్చుకోబండి 9 తారీఖు నాడు మీకు రుణమాఫీ చేస్తామని చెప్పి ఆ రోజు చెప్పడం వల్ల మన గ్రామాల్లో ఉన్నటువంటి రైతులంతా కూడా ఆ రోజు మోసపోయి 2 లక్షల కోసము 500 బోనస్ కోసము మోసపోయి ఆ రోజు రోడ్లు వేయడం జరిగినది. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా 6 గ్యారెంటీలు అంటే మనం ఇచ్చేదానికంటే వాళ్ళు ఎక్కిస్తున్నారని చెప్పి ఈ పేద ప్రజలైతే ఎవరున్నారో ఇక్కడ 2,000 ఇస్తున్నారు 4,000 ఇస్తున్నారు అని చెప్పి కేవలం మోసపోయి మాత్రమే ఓట్లేసారు. మన మీద కోపంతో కాదు, మనం పని చేయలేదని కాదు, మనం పనిచేసిన బాధ్యత. ఈ రోజు పనిచేసినటువంటి కార్యక్రమాలు గ్రామానికి పోతే ఒక గ్రామానికి పోతే మీకు రోడ్డు పుట్ట పోతుంటే చెట్లు చూపిస్తాయి ఇంకా అభివృద్ధి, ఆ ఊరికి పోతే ట్రాక్టర్ చూపిస్తుంది అభివృద్ధి, ఆ ఊరికి పోతే శ్మశాన వాటిక చూపిస్తుంది అభివృద్ధి, మీ ఊర్లోకి పోతుంటే డ్రైనేజ్ కనబడుతుంది అభివృద్ధి. నీ ప్రతి ఊరిలో ప్రతి సంఘానికి కనీసం 5 నుంచి 10 లక్షల రూపాయలు ఇచ్చినటువంటి నాయకుడు మన ముఖ్య నాయకుడు. అటువంటి నాయకుడు ఇంత పనిచేస్తే దుర్మార్గులు దుష్టులు ఈ రోజు పనిచేసుకొని మనల్ని అన్నకు టికెట్ వచ్చిన తర్వాత మన కాన్స్టిట్యూన్సీలో ఎవరైతే పని చేసుకొని లబ్ధి పొందినో అటువంటి వారు మాత్రమే వెళ్ళిపోయినారు. కనుక దయచేసి కార్యకర్తలందరికీ బీఆర్ఎస్ కార్యకర్తలందరికీ చేతులెత్తి దండం ఎత్తి నమస్కారం చెప్తున్నా, మనము కంకణబద్ధమై ఉండాలా. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వచ్చినటువంటి ఎవరు కూడా ₹1 ఇవ్వకుండా స్వచ్ఛందంగా వచ్చినటువంటి కార్యకర్తలు ఈ కార్యకర్తలు రేపు మీరు ఒక్కొక్క కార్యకర్త ఏమి లేదమ్మా మీ ఇంటి పక్కకు ఉన్నటువంటి ఒక ఇల్లును మీరు ఓట్లు వేపిస్తుందాలమ్మా. మన మండలంలో మన 750 మాత్రమే మైనస్ వచ్చినామన్నా. ఆ 750 మైనస్ అయితే వచ్చిందో దాన్ని ఖచ్చితంగా ఈ మండలంలో మెజార్టీ చేయడానికి శాయశక్తులు మీకు కృషి చేస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. జై తెలంగాణ. కారు గుర్తుకే జై తెలంగాణ. కేసీఆర్ నాయకత్వం. అలాగే మన విజయగౌడ్ సార్ గారికి, పద్మరావు గారిని, అలాగే మన యువ నాయకుడు జగనన్న గారికి, అంజన్న గారిని, అలాగే మన జడ్పీటీసీ లక్ష్మీ ఇందిరా గారికి, గీతమ్మ గారిని, విమలారాజు గారు జగన్పల్లి ఎంపీపీ గారికి, అలాగే ఒడ్డం నరసయ్య గారు మండలం వచ్చినటువంటి పెద్దలు గౌరవనీయులు మన ప్రియతమ నాయకులు ఆల్రెడీ గవర్నర్ గారికి మరియు ఎక్స్ఎమ్మెల్సీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మన విజయన్న గారికి, సర్పంచులకు, ఎంపీటీసీలకు, సొసైటీ చైర్మన్లకు, డైరెక్టర్లకు మరియు గ్రామ స్థాయి మననే ఎందుకంటే వాళ్ళందరూ మాయమాటలు చెప్పి మాత్రాన మనం కుంగిపోకుండా మనమందరము ఒక సైనికుల్లాగా, ఎందుకంటే ఓడిపోయిన వాళ్ళకు మన జిల్లాలో మరి పెద్దలందరూ ఆలోచించి మరి మన గోవన్న ఎందుకంటే 4 సార్లు గెలవడం జరిగింది కాబట్టి ఆయన సీనియర్ నాయకుడు, ఆయన ఎందుకంటే అనుభవం ఉన్న వ్యక్తి అని చెప్పేసి మనం 7 కాన్స్టిట్యూన్సీలకు పార్లమెంటు మన పరిధికి మన ఎంపీ టికెట్ రావడం వాస్తవంగా మన కాన్స్టిట్యూన్సీ అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను.
మాత్రం మనమందరం నిరుత్సాహపడకుండా ఇప్పుడు మనకు ఒక పార్లమెంటు మన ఎంపీ గెలిపించుకుంటే మనం అందరికీ కూడా, ఎందుకంటే మనకు కష్టకాలంలో మనం అందరం సపోర్ట్ చేసినట్టు ఉంటుంది, మనకు కూడా మన మొదలు సపోర్ట్ ఉంటుంది. మన కాంగ్రెస్ వాళ్ళు ఆశలు కానీ హామీలు ఇచ్చి, ఎందుకంటే వాళ్ళు చేసిన 2500 ప్రతి మహిళకు ఇస్తామని చెప్పారు, అది కూడా మోసం చేయడం జరిగింది. రుణమాఫీ చేస్తాం, దేవుళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ దేవుళ్ళ మీద ఒడ్డు పెట్టుకోవడం ప్రజలు జరుగుతుంది. ఎవరన్నా నిజంగా నాయకులు, ఒక రాజకీయ నాయకులు చెప్పావు కాబట్టి మాఫీ చేస్తే బాగుంటుంది, కానీ మాఫీ చేయలేవు కాబట్టి నీకు నువ్వు ఎందుకంటే జీవన్ క్యాబినెట్ మనకు ఆ జీవన్ రెడ్డి మన ఉన్న ఎంపీ అరవింద్ అయినా అయితే మాత్రం ఏ గ్రామానికి రాలే, ఏ ఊరికి ఏ గ్రామానికి. ఈరోజు ఏప్రిల్ 27 ముందుగా అందరికీ ఈ పార్టీ తెలంగాణ పార్టీ పుట్టి 24 సంవత్సరాలు అయింది. ఈరోజు ఆవిర్భావ దినోత్సవము, అందరికీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఆ రోజు 2001లో కూడా కేసీఆర్ గారు పార్టీ ప్రారంభించినప్పుడు పిడికెడు మందితో ఈ పార్టీని స్థాపించినారు. ఈరోజు అవసరాల నిమిత్తము నాయకులు వివిధ పార్టీల నుంచి మన పార్టీలోకి వచ్చారు, వెళ్ళారు. ఎవరు ఉండాలో వాళ్ళే ఉన్నారు, వాళ్ళమే ఉన్నాం. ఈ పార్టీని, ఈ జెండాను ఇడిచిపెట్టే కార్యకర్తలు ఇంకా ఎవరు లేరు. వీళ్ళందరూ స్వచ్ఛందంగా వచ్చిన కార్యకర్తలు. ఇన్ని రోజులు మనము 24 సంవత్సరాల నుంచి పార్టీ కోసం కష్టపడతా ఉన్నాం. ఈ 15 రోజులు మనము ఓవన కోసం కష్టపడితే మనకు పెద్ద గొడుగు లేక ఉంటారు. కాబట్టి మనందరికీ కూడా ఇప్పుడు రాబోయే స్థానిక ఎలక్షన్లలో మనందరికీ కూడా అవకాశాలు మనకు కల్పిస్తారు. కాబట్టి ఈ దృష్టిలో పెట్టుకొని మనకు పెద్ద పెద్ద మంచి తోడుంటే మనం ముందుకెళ్తాం. కాబట్టి మీరందరూ స్ఫూర్తిగా తీసుకొని ఈ 24 సంవత్సరాల కష్ట ఫలితము మనం రాబోయే రోజుల్లో అనుభవించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు చెబుతూ ముగిస్తూ ఉన్నాను. కేసీఆర్ గారి ప్రభుత్వం 9.5 సంవత్సరాలు పరిపాలించినప్పుడు ఏ ప్రభుత్వాలు కూడా మా మైనార్టీల గురించి కూడా ఏ రోజు కూడా పట్టించుకోలేదు. 9.5 సంవత్సరాల కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మైనార్టీల కోసం చేసినటువంటి కృషి ఎంతో ఉంది. ఒక సెక్యులర్ పార్టీగా టీఆర్ఎస్ పార్టీ ఉన్నది. మైనార్టీల కోసం షాదీ ముబారక్ పథకాలు, మైనార్టీ రెసిడెన్షియల్ స్కూళ్ళు మరియు మౌసన్ ఇమాంలకు తనఖాలు. ఈ రంజాన్ కు మనకు తోఫాలు వచ్చినాయా? కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రాలే, ఇఫ్తార్ పార్టీలు కాలేదు. స్వచ్ఛందంగా మనం ఇఫ్తార్ పార్టీలు చేసుకున్నాం. కాబట్టి గమనించాలా ప్రజలారా, ముస్లింలు గమనించాలా. కేసీఆర్ గారు ఎన్ఆర్సీని ఆపారు. ఈ రోజు ఎన్ఆర్సీ మనకు వస్తే మనం ఇక్కడ పక్కన కష్టమవుతుంది. కాబట్టి మన ఓట్లు కాంగ్రెస్ కు కొందరు, టీఆర్ఎస్ కు కొందరు మనం చీలిపోతే మధ్యలో బీజేపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మైనార్టీ సోదరులు ఖచ్చితంగా ఆలోచన చేసి మనం వన్ సైడ్ గా సెక్యులర్ పార్టీ అయినటువంటి టీఆర్ఎస్ కి మనం 10 సంవత్సరాలు సురక్షితంగా ఉన్నాం. దీన్ని గమనించి మైనార్టీలందరూ ఏకతాటిపైకి వచ్చి కారు గుర్తుపై ఓటేసి గెలిపించాలా. ఎందుకంటే ఇక్కడ ప్రమాదం పొంచి ఉంది. మనం చీలిపోతే ఇక్కడ మళ్ళా బీజేపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. గమనించండి. ఇంతకు ముందు కూడా జరిగిన తప్పిదాలు ఈసారి చేయవద్దు అని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తా ఉన్నాను. కారు గుర్తుకే, మనదేం గుర్తు? గోవర్ధన్ గారి నాయకత్వం. మన బాజిరెడ్డి గోవర్ధన్ గారి మనము గ్రామాలలో చెప్తేనే మనకు ఓట్లు పడతాయి. కాకపోతే ఏంటంటే మన దగ్గర కొద్దిగా ఇబ్బందులతోటి వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అనే ఉద్దేశంతో మనము అటు కాంగ్రెస్ వచ్చింది కాబట్టి ఏమనుకుంటారో అనే ఉద్దేశంతో మనం బయట తిరగలేకపోతున్నాం. కాబట్టి ఆ ఫీలింగ్ అనేది మనం తీసేసినప్పుడే మనకు ఖచ్చితంగా ఓట్లు పడతాయని చెప్పేసి నా యొక్క విన్నపం చేస్తున్నాం. ముఖ్యంగా ఏంటంటే నేను రీసెంట్లీ మొన్న ఆసిఫాబాద్ వెళ్ళిన, అక్కడ ఒక గూండ్ల అతను ఒక ఎక్సెల్ మీద పోతున్నాడు. నేను బస్సులో వెళ్ళిన, ఆయన అడిగిన, ఆడ 2-3 గూండ్లు ఉన్నారు. వాళ్ళు ఏమంటారంటే కేసీఆర్ చాలా చేసిండు, కింది స్థాయి ప్రతి ఒక్క పేదలకు అన్ని సంక్షేమ పథకాలు పెట్టిండు. కానీ నేను ఇలా ఈ బైక్ మీద ఎక్సెల్ మీద తిరుగుతున్నట్టే 12,000 రూపాయలు కడితే నాకు బైక్ ఎక్సెల్ ఇచ్చిండ్రు. కాబట్టి ఇంత మంచి చేసిన వాడికి ఇలా కాంగ్రెస్ గురించి చెప్తే వేస్ట్ అన్నాం. అప్పుడు ఏదో ఏమన్నది చేసినాం, కానీ ఇప్పుడు వేసే పరిస్థితి లేదనే వర్షన్ వాళ్ళు ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నారంటే కింది స్థాయిని మొత్తం రోడ్లు కావచ్చు, సీసీ రోడ్లు కావచ్చు, మన ఇంకోటి ఏంటంటే తెలంగాణలో నీ పక్కకే మహారాష్ట్ర అయినా కూడా రోడ్లన్నీ గలీజుకుంటాయి. మన ఏ విలేజ్కి అయినా కూడా డాంబర్ రోడ్ కల్పించిన ఘనత మన ఎమ్మెల్యే గారికే దక్కుతుంది.
ఇంత డెవలప్ చేసిన వాళ్ళను మనము మొన్న మన దురదృష్టం మనకు ఖచ్చితంగా ఆ లోటు అనేది మన దగ్గర ఉండదని చెప్పేసి ఈ వేదిక మీద ఉన్న ఆర్టీసీ మాజీ చైర్మన్ ప్రస్తుతము మన నిజామాబాద్ ముద్దుబిడ్డ బాజిరెడ్డి గోవర్ధన్ సార్ గారికి ఎంపీ టికెట్ కన్ఫర్మ్ అయిందంటే అదృష్టం మనందరికీ. ఎందుకంటే మనము మొన్న 10 సంవత్సరాల నుంచి సాగుతున్నాము. డిచ్చిపల్లి నియోజకవర్గంలో తీసుకొచ్చింది నిజామాబాద్లో కలిపారు మన డిచ్చిపల్లి అంటే 1 లక్ష రూపాయలు ఇచ్చిండ మన ఊళ్ళల్లో ఇచ్చిండ అరవింద్ ఇచ్చిండ ఏ ఊళ్ళన్నా మన ఎమ్మెల్యే గారు ప్రతి ఊరికి మా గ్రామానికి 30-40 లక్షలు మన ఎమ్మెల్యే గారు మన ఎమ్మెల్సీ వీళ్ళు కూడా మన గ్రామానికి ఇచ్చారు. ఇటువంటి నాయకుల్ని మనం గెలిపించుకోవాలి. ఎందుకంటే కష్టపడి గెలిపించుకుంటే మనకు ప్రయోజనం ఉంటుంది. లేకుంటే 5 సంవత్సరాలు వెనకపోతాము, మళ్ళీ మనం బాధపడతాం. ఎందుకంటే మనం ఉన్న కార్యకర్తలు అందరూ గట్టి ఉండి ఒక్కొక్క వార్డు నంబర్లు ఉంటారు. వార్డు నంబర్లు ఎన్ని 10 వార్డు నంబర్లు ఉంటే ఒక 5 అట్లా వేవిడ చేసుకొని ఖచ్చితంగా ఎలక్షన్ రోజు నిలబడి ధైర్యంగా నిలబడి ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనము టీఆర్ఎస్ కార్యకర్తలం. మనకు మన నిజామాబాద్ ముద్దుబిడ్డ టైగర్ బాజిరెడ్డి గోవర్ధన్ మనకున్నాడు. ఎనీ టైం ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాడు. ఏ టైం ఫోన్ చేయమన్నా ఆ టైం ఫోన్ చేస్తాడు. మనకి ఏం పని కావాలన్నా ఆ పని చేస్తాడు. అందుకోసమే మనము డిచ్చిపల్లి నియోజకవర్గం డిచ్చిపల్లి మండలంలో మనం ఇద్దరికి లీడ్ ఇవ్వాలి. లీడ్ ఇస్తే మనకు సారు మనకు డిచ్చిపల్లి నుంచి మనకు మంచి గ్రామానికి ప్రతి ఒక్క ఊరుకు నిధులు తెచ్చే బాధ్యత సార్ ఉంటుంది. ఎందుకంటే ఒక్కసారి ఆలోచించుకోండి, కాంగ్రెస్ చూస్తున్న విలేజ్లల్లో కరెంట్ ఎప్పుడు పోతుంది తెలుసు కదా. 10 నిమిషాలకు ఒక పారి, 5 నిమిషాలకు ఒక పారి, నైట్ కరెంట్ ఉంటలేదు. అసలుటప్పుడు మన 10 సంవత్సరాలు కరెంట్ ఎట్లుంటే ఇప్పుడు ఎట్లున్నది కరెంట్. ఇది ఒకటి ఆలోచించుకోవాలి. మన ఊళ్ళందరూ చెప్పండి. ఇంతకుముందు మహిళా సంఘాలకు మనం ఎలక్షన్ మా ప్రభుత్వం వస్తే అందరికి పింఛన్లు వస్తుంది. పింఛన్లు లేవు, ఏమి లేవు ఊళ్ళల్లో. అందుకోసం నేను ఏమంటున్నా, ఈసారి ఖచ్చితంగా మన గౌరవనీయులు పెద్దలు బాజిరెడ్డి గోవర్ధన్ సార్ గారికి ఖచ్చితంగా ఈసారి ఓట్లేసి ప్రతి విలేజ్ లో ఎన్ని ఓట్లు వస్తున్నాయో ఖచ్చితంగా మనకు తెలిసిపోతుంది. ఖచ్చితంగా ఓట్లు వేసుకున్న రోజు ఖచ్చితంగా నిలబడండి. ఎవడో బీజేపీ వస్తుండు, కాంగ్రెస్ వస్తుందని భయపడాల్సిన అవసరం లేదు. మన ధైర్యం, మన గుండె ధైర్యం ఉంటే ఎవడేం లేడు. ఏదో పోలీస్ స్టేషన్ పెట్టి దిగ్గిస్తామంటే మనం ఏమో భయపడితే ఆసుపత్రులు కాదు. మనం గట్టిగా నిలబడి ఓట్లేసి గెలిపిద్దాం. జై తెలంగాణ. చేతులేసి మా సార్ గట్టి గెలిపిద్దాం. చేతులు అందరూ జై తెలంగాణ, జై తెలంగాణ. గౌరవనీయులైన మన ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ గారికి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. తులసి వనంలో కలుపు మొక్కల్లాగా కొన్ని మధ్యంతరంగా వచ్చి వాళ్ళు వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, ఎవరికి ఇచ్చేయాల్సిన అవసరం లేదు. మనకు పెద్ద దిక్కుగా మన బాజిరెడ్డి గోవర్ధన్ గారు మన సార్ ఉన్నారు. ఏ బాధైనా ఏ ఆపదైనా మనం ఎల్లప్పుడూ ఇంతకుముందు మనం ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు, మన సార్ ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు ఎలా వెళ్ళి మనము ప్రతి ఒక్క టైంలో ఏ టైంలో వెళ్ళినా సార్ గడప దొక్కి వెళ్ళగానే ఒక్క ఫోన్ కాల్లో ఏ సమస్య అయినా కానీ వెంటనే మనకి తీర్చేసిండ్రు. అట్లాంటి పెద్ద మనసున్న మన సార్ గారు. అట్లాంటిది ఈరోజు చాలా మంది అన్నారు, నేను చాలా రకాలుగా విన్నా. ఏంటంటే టీఆర్ఎస్ ఎక్కడుంది, టీఆర్ఎస్ పని అయిపోయింది. లేదు, నన్ను కూడా ఎంతోమంది చాలా మంది అడిగింది ఈ మధ్య, కాంగ్రెస్ లోకి వచ్చేసాయి, అక్కడ ఏం లేదు, నీకు మంచి పొజిషన్ ఇస్తాం. అది ఏదో చెత్తవాడు వాగి. కానీ ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సింది ఏంటంటే, ఒకరు కంపెనీగాలైనా మన చెవిలో ఏదేదో చెప్తా ఉంటారు. మంచిగా ఉట్టి కూర్చున్న దగ్గరకు వచ్చి అట్లా ఇట్లా అని మనుషుల్ని చెడగొడుతున్నారు. అయితే మనం ఒకటే గ్రహించాలి, అక్కడికి పోతే మనకి ఏ స్థానం ఉండదు, మనకి ఏది లేదు, ఏదేదో భయాలు చెప్తారు. కానీ మనం ఒకటే గ్రహించాలి, మనకు టీఆర్ఎస్ పార్టీ బలంగా ఉంది. మన బాజిరెడ్డి ఎమ్మెల్యే గారు మనకు అనుక్షణం మనకు ఒక పెద్ద దిక్కులాగా ఉన్నారు. ఏ అర్ధరాత్రైనా సార్ గడప దొక్కి మనం వెళ్తే ఒక పెద్ద దిక్కులాగా మనకు అండగా ఉన్నారని గ్రహించాలి. ఇప్పటి నుంచి 15 రోజుల్లో మనం ప్రతి ఒక్కరం కష్టపడి ప్రతి ఇంటికి ప్రచారానికి వెళ్ళి ప్రతి ఒక్కరికి ఈ గెలుపు మన గెలుపులాగా ఆశించి ప్రతి ఒక్కరిని అడిగి వాళ్ళు ఏమి చెప్తారు. ఈరోజు నేను చూస్తున్నాను, ప్రతిరోజు వింటున్నాను,
నిన్న మొన్న ఒక ఆమె ఉంది, అమ్మ ఎవరు అరవింద్ అంటే ఎవరు, బీజేపీకి ఎవరు నిలబడ్డారని. బీజేపీకి ఎవరు నిలబడ్డారో కూడా మహిళలకి కొంతమందికి తెలియదు అంటే లేదు అంటే ఆ ఫోటో చూపించి నవ్వుతే ఆహా గుండుగాడ అంటుంది. ఆయన పేరు అరవింద్ అని తెలియదు చాలా మందికి, గుండుగాడ అని అంటున్నారు. మా షాప్లో ప్రతి ఒక్కరు వస్తూ ఉంటారు కదా, వాళ్ళ మాటలలో వింటున్నారు. ప్రతి ఒక్కరు కరెంట్ లేదు అంటే తిట్టుకుంటున్నారు. కానీ ప్రతి ఒక్క మహిళ, ఇక్కడ ఉన్న మహిళలకు కూడా మీరు కూడా వెళ్ళి చెప్పండి, ఈ రాబోయే రోజుల్లో వాళ్ళు గెలిస్తే 4,000 ఇస్తాము, 10 ఇస్తాము, ఇది ఇస్తామన్నారు. కానీ అవన్నీ ఉట్టి మాటలు. ఈ ఎంపీ ఎలక్షన్స్ అయిపోయే వరకు వాళ్ళు చెప్పినవన్నీ దొంగ మాటలు. ఇంకా అవి రాను రాను మనకి ఇంకా ఘోరంగా మనం ఇంకా ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ ప్రతి ఒక్క మహిళ గ్రహించాలి. ఎందుకంటే మనకు కేసీఆర్ సార్ ప్రతి ఇంటికి ఒక పెద్ద కొడుకు స్థానంలో ఉండి మనకి ప్రతి ఒక్కటి ఆదుకుంటున్నాడు. ఇక్కడున్న మన ఎంపీ అభ్యర్థిగా నిలబడిన మన గోవన్న రేపు గెలిపించుకుంటే మనకు ఎటువంటి సమస్య ఉండదు, మనం ఎటువంటి బాధలు పడాల్సిన అవసరం లేదు. మనకు ఒక పెద్ద అండగా నిలబడి ఉంటారు. అందుకే ప్రతి ఒక్కరికి చేతులు జోడించి అడుగుతున్నాను, ప్రతి ఒక్కరు రేయింబావులు కష్టపడి మన గెలుపుగా భావించి ప్రతి ఒక్కరు కష్టపడదాం, ముందుకెళ్దాం, ముందడుగేసి సార్ గెలుపు కోసం ఇచ్చేద్దాం. జై తెలంగాణ. అంటే అనుకోకుండా మనతో పొరపాటు జరిగింది. మన ప్రీతం నాయకుడిని మరి ఓటమి పాలు అవడం జరిగింది. మన దాంట్లోనే కొద్దిగా తప్పిదం జరిగింది. ఎందుకంటే మన ఊర్లలో సరైనటువంటి క్యాన్వసింగ్ కానీ సరైనటువంటి మనము క్యాన్సిల్ చేయకపోవడము, అటువంటి తప్పిదాలతో మనము ఈ యొక్క ఎమ్మెల్సీని కోల్పోవడం జరిగింది. మరి ఇప్పుడు మళ్ళీ మనకొక భగవంతుడు మనకి ఇచ్చినటువంటి అన్నగారికి అవకాశం మళ్ళీ రావడము, ఎంపీ సీట్ దక్కడము, మరి దానికి మనకి ఇప్పుడు అవకాశం ఉంది. మనం ఎమ్మెల్యే కోల్పోయినా మళ్ళీ ఎంపీ రూపంలో మనకు అన్నగారు ఇక్కడ ఉన్నారు కాబట్టి దాన్ని మనం అందరం కూడా ఊర్లలో ఒకటే పని మనం చేయాల్సింది. మనం చేసిన డెవలప్మెంట్, మరి అన్నగారు చేసినటువంటి పనులు అన్నీ మన కళ్ళ ముందు కనబడుతూ ఉన్నాయి. దాన్ని మనం క్లియర్గా ప్రతి ఇంటికి వెళ్ళి మన బాధ్యతగా మరి ఇంతకుముందు చేసినట్టు కాకుండా ఈసారి మాత్రం మన భుజాల మీద మన బాధ్యతలు పెట్టుకొని మరి అన్నగారు చేసినటువంటి సేవలు కానీ, మరి కేసీఆర్ చేసినటువంటి సేవలు కానీ, వాళ్ళు చేసినటువంటి అభివృద్ధి కానీ మన ప్రతి ఒక్క మహిళలకు కానీ మరి రైతులకు కానీ అందరికి కూడా మన నోటి ద్వారా చెప్తే వాళ్ళు మనకు కన్వీనెన్స్ అవుతారు. దాన్ని మనం వేస్తారు కదా పోతారు కదా కాదు, మన గోవన్న గారికి మళ్ళిస్తే ఖచ్చితంగా విజయం మనదే. తప్పకుండా గెలుస్తున్నాం కూడా. మనం పోయినసారి గతంలో 750 ఈ డిస్ప్లే మండల్ మైనస్ ఉంది. దాన్ని మనము అందరం కక్కడబదులమై సుమారుగా 5,000 దాన్ని మైనస్ చేసి 5,000 మనం లీడ్ ఇస్తే మన గోవన్న గారి విజయాన్ని సునాయాసంగా మనం చేసుకోవడం జరుగుతుంది. మరి ఇంకోటి అన్న మా ముఖ్య ఒక మనవి, మరి పోయినసారి మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గవర్నమెంట్ ఉన్నప్పుడు మనము ఎలక్షన్ కన్నా ముందు కొన్ని ప్రొజెక్ట్స్ ఇచ్చినాం అన్ని ప్రతి ఊళ్ళో సంఘాలకి 5 లక్షలు, 2 లక్షలు, 10 లక్షలు. మీరు ఎంపీగా గెలిచిన తర్వాత మామూలు కోరిక ఒకటే, ఎంపీగా గెలిచిన తర్వాత ఎవరైతే ప్రొజెక్ట్స్ అవి ఎస్డిఎఫ్ అన్ని వాళ్ళు క్యాన్సల్ చేసినారో అవిటిని మళ్ళీ మీరు ఆ ప్రొజెక్ట్ని మరి సంఘాలకు ఇచ్చినట్టయితే వాళ్ళు కూడా మా కార్యకర్తలందరూ కూడా సంఘాలకు పోయి అవి ఏదైతే క్యాన్సల్ అయిన ప్రొజెక్ట్స్ మళ్ళీ మేము మా ఎంపీ గారితో ఇప్పిస్తామని మాట ఇస్తారు. కాబట్టి అవి కూడా మీరు మీ నోటి ద్వారా చెప్తే కార్యకర్తల్లో ఉత్సాహం ఉంటుందన్న అది ఒక మాట మీరు చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నాం. అది కూడా మనం కూడా మనవంతుగా సంఘాలకు పోయి సంఘాల వల్ల కూర్చోబెట్టి ఈ ఏదైతే 5 లక్షల ప్రొజెక్ట్ ఉందో ఖచ్చితంగా మేము మీరు గెలిపియండి, ఓట్లు వేయండి, మేము ఇప్పిస్తామనే మాట మీరు కూడా ఇవ్వాల్సిన బాధ్యత మీ పైన ఉంది. కాబట్టి అందరూ కూడా మన అన్న విజయాన్ని మనం అందరం కూడా భుజ సంబంధం వేసుకొని మనం గెలిపించాలని కోరుతా ఉన్నాం. మరి ఎక్కువ టైం మన కార్యకర్తల విషయానికి గౌరవనీయులు పెద్దలు అన్న ఎంపీఆర్ అభ్యర్థిగా వారికి, అలాగే విజయగౌడ అన్న గారికి, అలాగే మా జిల్లా మంత్రి చెప్పేది ఒకటే, ఇప్పుడు 3 నెలల నుంచి మనం చూస్తున్నాం మన బాధ. అందుకని మనం అన్నాను ఖచ్చితంగా ఎంపీగా గెలిపించుకుంటాం అందరం. మీరందరూ కూడా ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి మీరు ఓట్లు ఖచ్చితంగా వేయగలరని నేను కోరుకుంటున్నాను. మీ అందరికీ పాదాభివందనాలు తెలియజేస్తున్నాము. ఈసారి మనం ఖచ్చితంగా మన
అన్నని గెలిపించుకుంటే మనకు కూడా అబ్బా మనకు ఒక ఎంపీ ఉన్నాడు అని మనం ధైర్యంగా ఉంటాము. ఇన్ని రోజులు మేము అనుకుంటలేమా, అయ్యో మేము ఎట్టలేదు ఇటు లేదు, మేము ఇటు పోకుండా మనం ఎంత బాధపడుతున్నాము. మన సార్ ఓడిపోయిన తర్వాత మేము ఇప్పటికి కూడా మేము ఓడిపోయిందని అనుకోము. మేము ఎమ్మెల్యే గారని అనుకుంటాము. ఒకసారి కూడా మేము మా సారు ఓడిపోయిందని మేము అనుకోము. అందుకని ఈసారి ఖచ్చితంగా అందరు కంకణం కట్టుకొని మహిళలు, అన్నలు, అక్కలు అందరూ కలిసి మన సారు మనకు ఎంత చేసిండు ఊళ్ళలో మీ అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్క ఊర్లో సార్ది ఖచ్చితంగా గుర్తింపు ఉంది. మీ అందరికీ తెలిసిన విషయమే. ఖచ్చితంగా సార్ను మనం గెలిపించుకోవాలా. ఎంపీగా మనం డిచ్పల్లి మండల్ బాగా లీడ్ ఇవ్వాలా. వేరే మండలాలు కూడా ఆగమ డిచ్పల్లి మండల్ బాగా లీడ్ ఇస్తుంది. వాళ్ళు బాగా పనిచేస్తుండ్రు. మనం ఒక ఆంజనేయ స్వామి లాగా మనం గుంటలు డుక్కాలి. ఖచ్చితంగా అందరు కంకణం కట్టుకొని మన ఎంపీ అభ్యర్థులుగా అన్నాను గవర్నర్ ఖచ్చితంగా గెలిపించుకుందామని మీరందరూ మీ మనసులో ఖచ్చితంగా కూర్చుంటే మనం గెలిపిస్తాం కూడా. మనం అందరం కూడా ఒక్కరు పోయి ఒక 10 మంది ఓట్లు వేపిస్తే చాలు. మనం అందరం ఒక్క మహిళ, ఒక అన్న అందరు కలిసి ఇంటింటికి ఒక 15 రోజులు కష్టపడి మనం తిరుగుతామంటే మనం కూడా మన ముఖాలు కూడా మనకు మంచిగా అనిపిస్తాయి. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాల్లో జరుగుతున్నటువంటి వాస్తవాల గురించి, పార్టీ మారే వ్యక్తులు ఏం చెప్పి పార్టీ మారుతున్నారు అనే దాని మీద కొన్ని చిన్న చిన్న విషయాలతో పంచుకుంటున్నాయి. ఒక వ్యక్తి ఉన్నాడు మన డిచ్పల్లి మండలంలో, గ్రామాధ్యక్షుడు పనిచేసి ఆ గ్రామాధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ వ్యక్తి చెంప మీదకి కొట్టిండు. మన దగ్గరకు వచ్చి ఏడ్చిండు. ఈరోజు అదే వ్యక్తి పోయి అదే చెంప మీద కొట్టినవాడు పంచన చేయలేడు. మరి ఆయనకు పార్టీ ఎందుకు మారిండు అని నేను అడుగుతున్నాను. ఇంకొక వ్యక్తి ఉన్నాడు, మనం ఆకాశానికి ఎత్తేసినాం. ఆ వ్యక్తిని అడిగినాం పార్టీ ఎందుకు మారినవని. నాకు పలానా వ్యక్తి నాకు శత్రువు ఉన్నాడు, వాడు తొడగొట్టన్నాడు, నువ్వు కాంగ్రెస్ పార్టీలకు ఎట్లా వస్తావో చూస్తా అని చెప్పంటే జిద్దుకు పోయి కాంగ్రెస్ పోయినా అని చెప్తున్నాడు. ఎందుకు పోయిండు? మనం అన్యాయం చేసామని కాదు, ఎవరి కారణాలు వాళ్ళు చెప్తున్నారు. ఒకని అడిగినా ఎందుకు పోయినావు పోయి అని చెప్పి, అన్న ఈ దళిత బంధువులు లిస్ట్ వచ్చింది కదా, డబ్బులు శాంక్షన్ అయినాయట, లిస్టులో వచ్చింది రావాలా కాబట్టి పోయినా. ఎవరితో నాకు వైరం ఉంది వాడు రాని అన్నాడు, పోయినా. నన్ను చెప్పుతో కొట్టినా కూడా నేను మళ్ళీ అదే పార్టీలో పోతా. నన్ను ఎవడు చెప్పుతో కొట్టి అయినా కూడా పోతా. వీడీసీలో కేసు అయింది, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టిండ్రు, అది తప్పించుకోవడానికి పోతా. వీడీసీలో ఉన్నప్పుడు కేసు అయింది, దాన్ని తప్పించుకోవడానికి పోతా. ఈ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఆ కేసు 3 ఏళ్ళ నుంచి నడుస్తున్నది. 3 ఏళ్ళలో తెగంది, అలా పోగానే తెగుతుందని ఎవరైనా నమ్ముతారు? ఒకసారి చేయలేదు. అది కోర్టులో ఉంటుంది, వాళ్ళ బుద్ధి అంత చిన్నగా ఉంది. ఒకటే చెప్తున్నా, మనం నాయకులు ఉన్నామంటే బేసిక్గా నాయకుడు చేయాల్సింది ఏంటి? నాయకుడిని మోయడం తర్వాత ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే ప్రజలకు అందుబాటులో ఉండడం. మన చుట్టూ ఉన్న గల్లీలో, మన చుట్టూ ఉన్న 10 మందికి మనం సహాయకారిగా ఉండడం. అంతేగాని ఇంకొకటితో వైరం పెంచుకోవడం, లేకపోతే మనం ఏదో జెండా పట్టుకొని ఏదో జెండా పోసి 100 ఏళ్ళు పోసినా నువ్వు పక్కింటోడికి సాయం చేయకపోతే నీకు నమ్మరు. సో మనకి ఇప్పుడు అవకాశం వచ్చింది. గతంలో ఉన్న వాళ్ళకంటే బెటర్గా పనిచేసే అవకాశం వచ్చింది. ఎవరికో భయపడాల్సిన అవసరం లేదు. మన పక్కింటోళ్ళకి పెన్షన్ రాలేదంటే తీసుకుపోయి మీ సేవలో అప్లై చేయడానికి అధికార పార్టీలు ఉండాల్సిన అవసరం లేదు. నేను ఒక చిన్న విషయం మీతో మాట్లాడుతున్నాను. మనం అధికారంలో ఉన్నప్పుడు ఏదైనా ఒక కమిటీ పేరు మీద ఏదైనా ఉండేనా? ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంద్రమ్మ కమిటీలు వేస్తున్నాడు. పేదలకు ఇల్లు కావాలన్నా కమిటీ కాలు మొక్కాలి. పేదలకు ఒక పేద వ్యక్తికి పెన్షన్ రావాలన్నా ఇంద్రమ్మ కమిటీలో ఉన్న వ్యక్తి కాలు మొక్కాలి. ఈ పని చంద్రబాబు నాయుడు ఆంధ్రలో చేసినందుకు ఈడ్చి తంటే ఈరోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నాడు. మళ్ళీ అదే కమిటీలు వేస్తారా? ఆ కమిటీలో కాలు మొక్కుతారా? మీరు ఒకసారి ప్రజలను అడగండి. మనకు ఆయుధాలు చాలా ఉన్నాయి అడిగేటందుకు. ఈ ఆయుధాన్ని తీసుకెళ్లి ప్రజలను అడగండి. నీకు పెన్షన్ రావాలి, రేపు 2000 పెన్షన్ 4000 చేయాలంటే వెళ్ళి వాడి కాలు మొక్కుతావా అమ్మా అని చెప్పి ఒక్క మాట మీరు అడగాలి. ఇటువంటివి మనం ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి మన దగ్గర చాలా ఆయుధాలు ఉన్నాయి. ఒకటి, మన సారు ప్రజల్లోకి వస్తున్నాడు. ఆ సార్ రేపు వచ్చి బస్ యాత్రలో మన సార్ వెంబడి నిజామాబాద్కి బస్ యాత్రలో పాల్గొంటారు. వారికి మద్దతుగా మీరందరూ తరలి రావాలి. ఎక్కడెక్కడైతే కమ్యూనిటీ అంటే సంస్థాగతంగా కొన్ని ఏమైనాయంటే కొంతమంది వెళ్ళిపోయింది. మన మండల అధ్యక్షుడు వెళ్ళిపోయాడు,
మండలాధ్యక్షుడిని మనం ఎన్నుకోవాలి. కొన్ని గ్రామాల్లో గ్రామాధ్యక్షులు లేరు, వాళ్ళని ఎన్నుకోవాలి. మరి ఇక్కడ ఉన్న కింది స్థాయిలో ఉన్న క్యాడర్కి ధైర్యం నింపాలి. ఆ బాధ్యత మండల స్థాయి నాయకులు తీసుకోవాలి. ఇక్కడ ఉన్న మన 8 మంది 9 మంది మన మండల నాయకులు వాళ్ళందరూ కూడా ఈ బాధ్యత తీసుకొని మరి కార్యక్రమాలు చేసుకోవాలి. గత ఎన్నికల్లో మనకి ఏమైందనంటే మనం బూత్ కమిటీ వేసుకున్నాం, కానీ బూత్ కమిటీలకు పని చెప్పలేదు, వాళ్ళకు సాధనాలు లేవు. అంటే ఇతర పార్టీ వాళ్ళు ఓటర్ లిస్ట్ తీసుకొని వాళ్ళకి ఇచ్చిన వాళ్ళ ఇంటింటికి ఓటర్ లిస్ట్ తీసుకొని వెళ్ళి మాట్లాడినారు. ఆ ఓటర్ లిస్టులో వేరే వాళ్ళకు ఉందనేది వాళ్ళు టిక్కు పెట్టుకోవడానికి అవకాశం ఉంటాయి. అంటే అది కూడా ఎట్లొచ్చింది, పార్టీ నుంచి లేకపోతే అభ్యర్థి నుంచి ఓటు అభ్యర్థిస్తున్నట్టు ఒక లెటర్ పెట్టి వేసుకున్నారు వాళ్ళు. అట్లా మనం కూడా చేయాలి. మన కాన్స్టిట్యున్సీలో అర్బన్లో, ఆర్మూర్లో, బోధనలో తెలుసు, బాల్కొండలో తెలుసు. అటు సైడ్ జగిత్యాల కొరట్ల సైడ్ మన సార్ తెలియదు. ఇక్కడ ఉన్న వ్యక్తులు ఎవరికన్నా అక్కడ చుట్టాలు ఉంటే మీరు ఫోన్ చేయండి. మీకు వాట్సాప్లో ఫోటోలు వచ్చినాయి. మన సోషల్ మీడియా తయారు చేసి కొన్ని పోస్టులు తయారు చేసి ఇచ్చింది, కొన్ని వీడియోలు తయారు చేసి ఇస్తుంది. ఆ వీడియోని మీ స్నేహితులకు, మిత్రులకు, మీ చుట్టాలకు పంపించండి. అభ్యర్థి ముఖాన్ని వాళ్ళు ఫేస్ అలవాటు అవుతుంది వాళ్ళకి. అక్కడ ఉన్న ఎమ్మెల్యే వాళ్ళకి తెలుసు, కానీ అభ్యర్థి ఫేస్ కూడా రికగ్నైజ్ కావాలి. అభ్యర్థి ఫేస్ పేరు రికగ్నైజ్ అయితే వాళ్ళు ఓటేసేటప్పుడు ఓనర్షిప్ వస్తుంది. నమస్కారం తెలియజేసుకుంటూ మన డిచ్పల్లి మండల టీఆర్ఎస్ పార్టీ సన్నాహక సమావేశానికి మరొక్కసారి మన అధ్యక్షులు గౌరవనీయులు కేసీఆర్ గారు, మరి బాజిరెడ్డి గోవర్ధన్ గారు 4 సార్లు ఈ జిల్లాలో 3 నియోజకవర్గాల్లో శాసనసభ్యులుగా గెలిచినటువంటి, జగిత్యాలలో ఉన్నటువంటి 2 నియోజకవర్గాల్లో కూడా అన్ని ప్రాంతాల్లో కూడా పంచాలన్నటువంటి వ్యక్తి, ప్రజలతో మరి ప్రజల సమస్యలు తెలుసుకునే వ్యక్తి, పరిష్కారం చేసే వ్యక్తి కూడా ఉన్నాడు. కాబట్టి ఈరోజు కేసీఆర్ గారు మరి పార్లమెంటుకు, ఢిల్లీలో ఉన్నటువంటి పార్లమెంటుకు, భారతదేశానికి మరి అక్కడ ఉన్నటువంటి పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించేటటువంటి మరి ఎంపీ టికెట్ ఇచ్చి మన ముందుకు పంపించినటువంటి సందర్భంలో గౌరవనీయులు బాజిరెడ్డి గోవర్ధన్ గారికి, అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ మరి దాదాపు గారు విఠలరావు గారికి, నేను ఇంతకుముందు చాలా మంది మాట్లాడారు. మన ముందున్నటువంటిది పార్లమెంట్ ఎన్నికలు. మన గడిచినటువంటి ఎన్నికల్లో మనం కొద్ది ఓట్ల శాతంతో ఓడిపోయాం. 1.8% ఓట్లతోనే రాష్ట్రంలో మనం ఓడిపోయినటువంటి పరిస్థితి అందరినీ కూడా కూర్చొని తెలిసినటువంటి విషయం. నేను ఒకటే కోరుతా ఉన్నాను, ఈరోజు మనము సమావేశాలకు వచ్చినాం, సమావేశాలకు వెళ్ళిపోయినాం, గ్రామాలకు వెళ్ళాం, లేకుంటే మండల హెడ్ క్వార్టర్కి వెళ్ళాం, ఇది మాట్లాడుకుంటున్నాం తప్ప మనము గ్రామంలో మన పాత్ర ఏంటి. నిన్న నేను రూరల్ విలేజ్కి వచ్చిన, నిన్న సాయంత్రం రూరల్ విలేజ్లో గ్రామ బూత్ కమిటీ స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలతో సమావేశమైంది. మొన్న జగన్పల్లి కూడా, బ్రాహ్మణపల్లి, తొలికొండ 2 గ్రామాల బూత్ కమిటీ సమావేశమైంది. నేను ఒకటే చెప్తాను మీ అందరికీ, మనం ఏమనుకున్నామంటే 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారు కానీ, మన నిజామాబాద్ రూరల్లో బాజిరెడ్డి గోవర్ధన్ గారు కానీ ప్రతి ఇంటికి సంక్షేమ కార్యక్రమాలు అందించడం, ప్రతి పల్లెలో అభివృద్ధి కార్యక్రమాలు అందజేయడం, మన గ్రామాల్లో రోడ్ షోలకు వెళ్తే మన బాజిరెడ్డి గోవర్ధన్ గారికి ఊరే తరలి వచ్చి బ్రహ్మరథం పట్టేది. మనం ఒకటే అనుకున్నాం, 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారు ఇన్ని చేసిండు కదా, బాజిరెడ్డి గోవర్ధన్ గారు ఇన్ని కార్యక్రమాలు ఇచ్చిండు కదా, తప్పకుండా మనం నిజామాబాద్ రూరల్లో గెలుస్తామని భావించే భావనతోనే కొంతవరకు ఒక చిన్న లోపాల వల్ల మనం నిజామాబాద్ రూరల్ ఓడిపోవడం జరిగింది. నేను అందుకని నేను ఒకటే చెప్తా ఉన్నా, రాజకీయాల్లో ఇప్పుడు మాట్లాడే చాలా ఉన్నా మనం చేయాల్సిన బాధ్యత ఏంటి అనేది మనం గుర్తించుకొని గ్రామాల్లో బూత్ కమిటీలు రివైవ్ చేసుకోవాలి. ఇమీడియట్గా గ్రామ బూత్ కమిటీలు ఏవైతే పోలింగ్ బూత్ కమిటీలు ఉంటాయో అవి రివైవ్ చేసుకొని 100 మందికి ఒక బూత్ కమిటీ మెంబర్ని పెట్టుకొని ఒక కన్వీనర్ వేసుకొని, ఒకవేళ లేకపోతే ప్రతి గ్రామంలో ఎన్ని బూతులు ఉంటే అన్ని గ్రామ కమిటీలు వేసుకొని, మరి ఇంతకుముందు సోదరి చాలా చక్కగా చెప్పింది,
నెల పూర్తి కాబోతా ఉంది. కానీ మన ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు ఏం చెప్పారు కాంగ్రెస్ పార్టీ అంటే కేసీఆర్ గారు 2000 పెన్షన్ ఇస్తున్నాడు, మేము 4000 ఇస్తాం. కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ ₹1,00,000 ఇస్తున్నాడు, మేము 1,00,000తో పాటు తులం బంగారం ఇస్తాం. కేవలం మహిళలకు ఒక బస్సు ఫ్రీ ఇచ్చి అది కూడా పంచాయతీ నడుస్తుంది. మరి ఆర్టీసీలో ఆర్టీసీ చైర్మన్గా పనిచేసినటువంటి మన బాధిరెడ్డి గోవర్ధన్ గారు చాలా సమయాన్ని చెప్పారు, ఇంతవరకు 5 నెలలైంది ఆర్టీసీ కుద్దెలు పెట్టి ₹1 కూడా ఇస్తలేదు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజల్లో మనం 24 గంటలు కరెంట్ ఇచ్చినాం. ఇప్పుడే మన పోయింది 2018లో ఎన్నికలప్పుడు ఎన్నికలు అయిపోయిన తర్వాత వచ్చిండ్రు, ఎన్నికలు కాకముందే లేదు. వాళ్ళ గురించి మర్చిపోండి, రేపు రాబో తరాల్లో ఈ ఎంపీ ఎన్నికల తర్వాత మరి బాధిరెడ్డి గోవర్ధన్ గారు మన నియోజకవర్గంలో మీ అందరికీ అండగా ఉంటాడు. రేపు స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయి. స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినా ఏ సమస్య వచ్చినా తప్పకుండా వారు మీకు అండగా ఉంటారు. మరి మనం మళ్ళీ ఈ నియోజకవర్గంలో మళ్ళీ మనం నాయకులను తయారు చేసుకుంటాం, సర్పంచులను తయారు చేసుకుంటాం, ఎంపీటీసీలను తయారు చేసుకుంటాం, ఇతర లీడర్లను కూడా తయారు చేసుకుంటామని చెప్పి సందర్భం తెలియజేస్తా ఉన్నాం. మరి అదేవిధంగా 6వ తారీఖు నాడు మరి ఏదైతే కేసీఆర్ గారు బస్సు యాత్ర ద్వారా రోడ్ షోలు స్టార్ట్ చేసిండో ఒక ప్రభంజనం లాగా మరి మిర్యాలగూడ నుంచి స్టార్ట్ అయింది. రేపు 5వ తారీఖు నాడు జగిత్యాల ఉంది మన పార్లమెంట్లో, 6వ తారీఖు నాడు నిజామాబాద్ నగరంలో మరి రోడ్ షో ఉంటుంది. కాబట్టి ఆ రోజు కూడా పెద్ద ఎత్తున గ్రామ నుంచి మన మండల నాయకులు చెప్తారు, మీకు గ్రామం నుంచి పెద్ద ఎత్తున ఆ రోడ్ షో కూడా సక్సెస్ చేయడానికి మీ అందరూ కూడా కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ ఇక్కడ చెప్పినటువంటి ఈ కాన్స్టిట్యున్సీ వాటిని 23వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మన నిజామాబాద్ జిల్లా తరఫున, నిజామాబాద్ రూరల్ కాన్స్టిట్యున్సీ తరఫున మీ అందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీ అందరి మా అందరి తరఫున కేసీఆర్ గారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, కేసీఆర్ గారి ఆరోగ్యం బాగుండాలని, అతి తొందరలోనే మళ్ళా సీఎం కావాలని, మన బాజిరెడ్డి గోవర్ధన్ గారు గెలుస్తున్నారు, పెద్ద మెజార్టీతో ఎంపీ కావాలని ఆ భగవంతుని కోరుతూ, మరి పెద్దలందరూ చాలా మాట్లాడారు. మైకు మనకు చాలా సంబంధం ఉంటుంది. ఎందుకంటే 2001 నుంచి కేసీఆర్ గారి అడుగువేసి నడిచిన వ్యక్తులను కలిసి 42 సంవత్సరాలు, నాతో 40 సంవత్సరాలు, తనకు 42 సంవత్సరాలు, 1956 నుంచి ఇటు కాంగ్రెస్ తర్వాత బీజేపీ, ఒక్క ఓటు 2 రాష్ట్రాల నుంచి 2 నేషనల్ పార్టీలు మన తెలంగాణ మోసం చేసిన పార్టీలని సందర్భంగా చెప్తూ 69 ఉద్యమంలో, తొలి ఉద్యమంలో కూడా 369 మంది విద్యార్థులను మరి పోలీసు తుంటాలకు బలి చేసిన ఆ రోజు అది గమనించి 2001లో మరి కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ పెట్టి శాంతియుతంగా ఒక్క నెత్తురు చుక్క కూడా బయటపడకుండా మరి తెలంగాణ ఉద్యమం స్టార్ట్ చేసి, మరి తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ సాధించిన తర్వాత కూడా ఆంధ్రలో యూటర్న్ కొట్టుకున్నాక కూడా మళ్ళీ జేఏసీలు ఏర్పాటు చేసి కూడా కేసీఆర్ అచ్చులో, తెలంగాణ అచ్చులో నినాదంతో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆర్టికల్ 3 ప్రకారం మనం తెలంగాణ సాధించుకున్న తెలంగాణను కేసీఆర్ సీఎం ఆధ్వర్యంలో భారతదేశంలోనే నంబర్ 1 రాష్ట్రం, 29 రాష్ట్రం అయితే నంబర్ 1 రాష్ట్రంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో నంబర్ 1 రాష్ట్రంగా తయారు చేసుకున్న ఈ గొప్పతనం ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కాలని సందర్భంగా తెలియజేస్తూ, చాలా పెద్దది కాబట్టి వాళ్ళందరి తరఫున నేను ఓట్ల సహకారం అందిస్తానని చెప్పేసి నేను మరీ విన్నపం చేసుకుంటున్నాను.
ఏడు కాన్స్టిట్యూషన్ లో ఓట్లు ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నాను. ఎందుకు అంటే నేనున్నది నిజామాబాద్ జిల్లా బిజ్పల్లి మండలం ధర్మాలకే బృందంగా ఒకే రకంగా చెందుతుంది. కాబట్టి సార్ గారికి వీలైనంత ఎక్కువ మెజార్టీ వచ్చేటట్టు మేము మాట్లాడి విజయవంతం చేయడానికి కృషి చేస్తున్నాం. రేపు ఎంపీగా గెలిచి ఈ నిజామాబాద్ నడిపొట్టున ఒగ్గు కళా బృందంతో ఒక మంచి కళ, ఇది ఒక నాటి కళ, ఒగ్గు కళా సామ్రాట్ గారు సుక్క చట్టయ్య మన యొక్క కురువల్ల గారు అంటే అన్ని విధాలుగా కళ అంటే అందరిది. ఎవరెవరైతే కళాకారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా గౌరవించండి. 7 కాన్స్టిట్యూషన్ నుంచి కూడా మనము అందించేలా ప్రయత్నం చేస్తున్నాం సార్. మాకు ఒకటే ఏంటంటే గెలిచిన తర్వాతనే మనకు ఒగ్గు కళాకారులకు సంబంధించి మా యొక్క విన్నపాన్ని మీరు అర్థం చేసుకుని సహకరించారు. జై తెలంగాణ. థ్యాంక్ యూ. ఓకే ఓకే. అందరూ లైట్ వెలిగించి జై టీఆర్ఎస్, జై కేసీఆర్ ఒకసారి జై కేసీఆర్, జై తెలంగాణ. ఇప్పుడు గౌరవనీయులు కొంచెం సౌండ్ పెట్టాడు. బిచ్చిపల్లి మండలం విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి మన బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, అదేవిధంగా నాతో వచ్చిన పెద్దలు, మాజీ ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర శాఖ ప్రధాన కార్యదర్శులు గౌరవనీయులు విజయవాడ గారు, మన జిల్లా పరిషత్ చైర్మన్ గారు, 2001 నుంచి బీఆర్ఎస్ పార్టీ స్థాపించినప్పటి నుంచి మరి ఈ రోజు వరకు తెలంగాణ నినాదాన్ని మరి ఈరోజు గుర్తెత్తి చెప్తూ ముందుకెళ్తున్నటువంటి పెద్దలు మన జిల్లా పరిషత్ చైర్మన్ గారు దాదాపు వెంకటరావు గారు, అదేవిధంగా నా సోదరుని నేను గత 10 ఏళ్ళ నుంచి చేసిన కార్యక్రమం చెప్పాల్సిన లేదు. ప్రజలందరూ చూస్తున్నారు, అనుభవించారు కాబట్టి మళ్ళీ నా కోసం డబ్బులు అవసరం లేదు. నాకు నాది నేను చెప్పుకుంటే చాలా చిన్న అయిపోతుంది. నేనేమంటున్నా అంటే నా మీద గెలిచిన వ్యక్తులు నాకంటే ఎక్కువ పనిచేసి ఇస్తే ప్రజలు నన్ను మర్చిపోతారు. చేయలేదనుకో వాళ్ళు పడిపోతారు. నాకంటే ఎక్కువ పనిచేస్తేనే నన్ను మర్చిపోతారు. నాకంటే తక్కువ పనిచేస్తే నిన్ను మర్చిపోతారు, నన్ను మర్చిపోతారు. ఈ 2 విషయాలు చెప్తున్నా. మరి ఇంకో విషయం ఏంటంటే కొంతమంది అనుకుంటున్నారు మన నిజామాబాద్ కూడా అరే మల్లేంద్ర మన పార్టీ కూడా గారు మన ఎలక్షన్ వచ్చి క్యాండిడేట్ మనకి పెద్ద ఇబ్బంది అవుతుందని అనుకుంటారు కొంతమంది. నేను ఎవరిని ఇబ్బంది పెట్టలేను, నా శత్రువును కూడా ఇబ్బంది పెట్టలేను. వాడు ఏ పార్టీ నేను చూడలేదు, ఏ కులం నేను చూడలేదు, ఎవరు వచ్చినా పని చేయడం ధర్మంగా పెట్టుకోలేదు. బాగా దేశం ఏది కూడా నేను చూపించలేదు. కానీ మరి అనుకోకుండా పార్లమెంట్ ఎలక్షన్ వచ్చింది, నేను ఊహించలేదు. గవర్నమెంట్ మన కేసీఆర్ గారు మరి వారికి ఏమనిపించిందో ఈ 7 నియోజకవర్గాలలో నన్ను సెలెక్ట్ చేసి బీఆర్ఎస్ పార్టీ టికెట్ పార్లమెంట్ కూడా నా అదృష్టంగా భావిస్తున్నాను. నేను అనుకున్నా నాకు కొంచెం ఏది వచ్చింది, సరిపోయింది లేదు, నేను బాగా పనిచేసిన జిల్లాలో అనుకున్న తరుణంలో వాళ్ళు మళ్ళీ పిలిచి గోవర్ధన్ గారు మీరు ఉండాలన్నప్పుడు నేను అన్న ఒకటే మాట, సార్ నేను మీకు చెప్తామనుకున్నా చెప్పలేకపోయాను. నేను మీ దయ వల్ల 3 సార్లు టికెట్ ఇచ్చింది, 2 సార్లు గెలిచిన. 3వసారి ఓడిపోయి మీరు కాదు, ప్రజలు ఓడిపోయారు. ప్రజలు మోసపోయినా చెప్పారు, నేను ఓడిపోలేదు, ప్రజలు ఓడిపోయారు. కారణం ఏంటంటే చాలా మంది అంటున్నారే వాడు మోసం చేసిండు, వీడు మోసం చేసి ఎవ్వడం మోసం చేయలేదు. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి మోసం చేసింది ఈ రాష్ట్ర ప్రజలు. అలా కదలేదు, మనం ఆయన్ని లోపలున్నానే లాభం లేదు. ఇవాళ ఒకటి గమనించాలి, మీరు ప్రజలు ఏమనుకున్నారంటే కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం సాధించిండు, 10 ఏళ్ళు కొట్లాడండి, 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిండు, బాగా పనిచేసిండు,
రైతులకు 200 గంటల కరెంట్ ఇచ్చిండు, రైతు బంధు ఊహించింది ఇచ్చి మాకు అడగలేదు కూడా మేము మాకు ఇచ్చిండు. పేద వాళ్ళ ఆడపిల్ల పెళ్లి చేస్తే కళ్యాణ లక్ష్మి చెప్పి ₹1,16,000 చెక్కులు ఇచ్చిండు. మరి ముసలిళ్ళకు 10 ఏళ్ళ కింద కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ₹200 మాత్రం పెన్షన్ వస్తుండే. అది కూడా అదనంగా ముసలి అయితే ముసలి కూడా చచ్చిపోతేనే అది తీసి పలికిస్తుంది. బతుకున్న ముసలి పెన్షన్ రాని వాళ్ళు ఏం చేస్తుంది, ముసలి తిరుగుతుండే ప్రజాస్పోతారు అని చెప్పేసి అంత హీనంగా పరిపాలన కొనసాగింది మనం. కానీ ఈసీగా వచ్చిన తర్వాత 200 బదులు 2,000 వచ్చినాయి. ఎవరు ఊహించలే. ముసలి అంటుండే నా పెద్ద కొడుకు ఇచ్చి 2,000 మేము బతుకుని ఇవ్వాలా, మా మనవడు ఛాయ్ తాగిస్తున్నా, మా మనవడికి బిస్కెట్ ఇస్తున్నాను, నేను నన్ను గౌరవిస్తున్నా నా కోడలు అని ఈ విధంగా చెప్పింది తప్ప వాళ్ళు ఎప్పుడు ఊహించలేదు కేసీఆర్తో అని చెప్పేసి పార్లమెంట్ పార్టీ వాళ్ళు ప్రతిరోజు సార్ అన్న బాడదాలు రాలేదన్నా, ట్రాక్టర్లు రాలేదన్నా, లారీలు రాలేదన్నా, రైస్ మిల్లులకు కొనుగోలు చేయడం లేదన్నా అనే మాట తప్ప వేరే మాట్లాడబోతున్నాను. నేను సవ్యసాచిలాగా అంటే సవ్యసాచి చదువుతాను. సవ్యసాచుడు అర్జునుడు బాణము సొసైటీ సభ్యులు కాపాడుకొని వారి ఆరోపణలను సమర్థించి ఆ రోజు నేను ఏ విధంగా చేసింది తెలుసు. వాలీబాల్ లేరు, చాలామంది లేరు. కొంతమంది ఏమో చాలా 10 వస్తువులు అని చెప్పేసి ధ్యానం చేసి ఉన్నారు. వాళ్ళు మంచి వాళ్ళు, చాలా ధైర్యవంతులు. జయపాల్ కానీ, మోపతిరావు గారు కానీ, మా రాజేందర్ కానీ, అదే ఇంకో రాజేందర్ గారు కానీ, మరి చాలామంది సొసైటీ చైర్మన్ మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి లొంగకుండా రిజైన్ చేసి ఆయా మంత్రులు తిరుగుతున్నారు. వాళ్ళు ఇమాందారు మనుషులు. ఎక్కువ అందరికి ఉంటుంది, ఇంకా 1 year ఉంది కదా, ఎవరు అచ్చ తీసుకొని తిందాము, ఎట్లా బతకాలా, నాకు ఆడపిల్లలు ఉన్నారు, నా బతుకులేంది అని ఆడపిల్లలు నువ్వు చేయడానికి ఉంటుంది కాదురా నాకు వచ్చింది. వచ్చే సందర్భంలో నేను చూస్తున్నా చాలామంది మన మీద ప్రేమ ఉండాలని కష్టం. కారణం అనే మీరు వస్తే నా కేసు పెడతలేదు, వాడు నల్లబడి తీస్తే డాక్టర్స్ చేస్తున్నారన్నా. ఇంత దరిద్రం పరిపాలన ఇప్పుడు చూసినట్టు, ఇంత దరిద్రం నేను చూస్తున్నా. నేను తలుచుకునే 10 ఏళ్లలో ఒక్కడైనా కానొస్తున్నా, కాంగ్రెసుడు కానొస్తున్నా. మరి ఎందుకు చేయాలి? నేను మంచి పద్ధతి కాదు, ప్రజలు లాభాలు అనే ఉద్దేశంతో ఉన్నా తప్ప వేరే మాట మాట్లాడలేదు. ఇవన్నీ మనం వేస్తున్నా. ప్రజలకు మోసం మాటలు మాట్లాడు. ప్రజలు ఏమన్నారంటే కేసీఆర్ గారు 2 ఏళ్ళు ముఖ్యమంత్రి అయ్యాడు, మేము ఓట్లు ఇస్తాము. మరి ఈ వ్యక్తి వచ్చి కేసీఆర్ 2,000 ఇచ్చిన పెన్షన్ నేను 4,000 ఇస్తాను. రైతు బంధు 10,000 ఇచ్చిన కేసీఆర్ నేను 10,000 ఇస్తాను. కేసీఆర్ ₹1,00,000 ఇచ్చిన కళ్యాణ లక్ష్మి తులం బంగారం వదలంగా ఇస్తాను. కేసీఆర్ మాఫీ చేసిన కొంత రుణమాఫీ. ఇంకా అబద్ధాలు ఎట్లా గోడ కట్టిందంటే గోడ పిలిపోయినట్టున్నాడు. అలాంటి మాటలు విని పాప ప్రజలు మోసపోయే ఓట్లేసి వాళ్ళ పరిచయం అవుతారు. చాలామంది గ్రామాలకు వెళ్తే మా అవ్వలు అడుగుతున్నా, అవ్వ 4,000 వచ్చాడు, ఆడింట్లో పీడియల్లా ఇస్తున్నాడు నాకు, ఆడింట్లో మన్నవాడ యాడిస్తున్నాడు అయ్యాడు. రైతు బంధువులు ఏమైనా మీకు 10 వచ్చిన యాడి బాబు 4 ఎకరాలకు వచ్చింది, ఇది అచ్చుడు లేదు. ఆ దొంగమూడ కొడుకు నేనంటలేను, ఆ దొంగమూడ కొడుకు వాడు మా మోసం చేసిండు. టైం కరెంట్ ఇస్తుండే, టైంకు మా రైతు బంధు ఇస్తుండే, టైం కొనుగోలు చేస్తుండే, ఇవన్నీ చేస్తుండే. ఆ వ్యక్తిని మేము కోరుకున్నాము. చాలా అన్యాయం అయిపోయింది చెప్తారు. ఇక్కడ కాదు, రాష్ట్రం అంతా చెప్తారు. రాష్ట్రం అంతా అదే బాధ. రాష్ట్రంలో ప్రజలందరూ అదే బాధపడుతున్నారు. కులమంగా వచ్చిన అమ్మాట ఏడాల్సిందా ఇంట్లో మన వాళ్ళు రాలేదయ్యా, నడిపిస్తున్న సందర్భంలో తెచ్చి నేను 5,000 ఇస్తా, ఇవన్నీ హామీలు చేస్తే ఈ తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సరిపోదు, ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సరిపోదని చెప్పినాను. కానీ ఎక్కువ నా మాట నమ్మలేదు. అట్లా ఎప్పుడు బాధపెట్టి కూడా వాళ్ళకి వెళ్ళాలనుకుంటున్నా మేము బతకద్దామే. ఎప్పుడు ఇవేనా మాకు
ఎక్కువ కావద్దాం అనుకోని ఉద్దేశంతో అటువంటి వేసాడు. కానీ బాధ్యత కూడా లంఘన అవుతున్నాను మంచుడు మీద వేయలేదు. ఇవాళ ప్రజలు మోసపోయింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ గెలిచింది. కాంగ్రెస్ కార్యకర్తలు అనుకుంటారు మేము గెలిపించినాం, ఉపద్రవం మేము గెలిపించినాం. అరే మీరు కాదు నాయన, గెలిపించింది ప్రజలు. ఆ వ్యక్తి మాకు మేము గెలిపించింది మీకు అంటున్నాడు కూడా ఉపద్రవం. పిచ్చోడు మీరు గెలిపించింది నాకు గెలిపించింది ప్రజలు. మా రేవంత్ రెడ్డి గెలిపించాడు, మా మోసగాడు గెలిపించాడు, మా చుట్టాపో గెలిపించాడు, మా తగ్గుల వారి గెలిపించాడు, మా పిల్లల గెలిపించాడు. పిల్లల ఇట్లా అంటున్నాడు. అంటే ఇవన్నీ చూస్తే నాకు ఎట్లుంటుందంటే ఇవాళ నేను చెప్తున్నా ఉదాహరణ పాటలకు వెళ్ళిపోయాడు. నేను అడగాలి ఎందుకు నేను బయటకు వెళ్ళడానికి నీ భక్తులు వినవా లేదు, మరి ఏవైతే హామీ ఇచ్చాడో రేవంత్ రెడ్డి అమలు చేపిస్తాను మీరు ఆ పాటలు చెప్పండి. దానికి ఏమంటారు నా భక్తులు పోయిన అంటారు. అలాంటి వాళ్ళు చాలామంది పోయిండ్రు, మందికి పోయిండ్రు. నేను ఫోటోలు చూస్తున్నా ఉపద్రవికి అడ్డపూడి ఉండేవాడు. అప్పుడు నాది కూడా అట్లా ఉంటుంది. ఇటు కూడా భారీ కాదు మళ్ళీ చుట్టవాడు. వాళ్ళు ఏం చేస్తారంటే ఒరిజినల్ కాంగ్రెస్ పడ్డానికి తొక్కేస్తారు. మిమ్మల్ని ఎట్లా తొక్కేసిన కొడుకులను ఆడిపోయి అంటున్నాడు ఉపద్రవి. ఈ కొడుకులు ఇప్పుడు ఏమని ఈ ఎలక్షన్ కాదు ఆయన కూడా ఆడుకుంటున్నాడు. పోయినోడు సిగ్గు లేకుండా అంటున్నాడు, డైరెక్ట్ అంటున్నాడు రాను పాల్గొని రాను పాల్గొని రాని ఉపయోగిస్తాను చూస్తాను. ఇప్పటికైనా అర్థం చేసుకోవాల్సిన వాళ్ళు నేను చెప్తున్నా, మన సర్వేలో రైతులు కోట్ల కోట్లేస్తున్నారు. రైతులు కోట్లేస్తున్నారు. గుణపాఠం చెప్పాలి రేవంత్ రెడ్డి అనుకున్న వాళ్ళు. ఎట్లయితే గుణపాఠం పార్లమెంట్ ఎలక్షన్ వచ్చింది కాబట్టి ఈ పార్లమెంట్ ఎలక్షన్లో ఓటుతో కాంగ్రెస్ పార్టీ, ఓటుతో తుక్కుకోవడం కాంగ్రెస్ పార్టీ. ఇంకో విషయం చెప్పాలండి, ముగ్గురం అభ్యర్థులం మేము. కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి. ఆ జీవన్ రెడ్డి మా జిల్లా తెలియదు పాప. నన్ను అడుగుతున్నా అన్న జీవన్ రెడ్డి అంటే జీవన్ రెడ్డి అంటాడు. కాదు నాయన తెక్కా జీవన్ రెడ్డి అంటాడు. ఏమేమి కూడా అంటారు ఆయన అక్కడ. ఆ పేరు నేనే పెట్టిన ముందు ఏమన్నా ముందు కాదు సరే. అప్పుడు అన్న నేను ఇప్పుడు అన్నగాని ఆర్మీ గడపడండి పార్లమెంట్ మెంబర్గా ఉన్నప్పుడు నీకు అదృష్టవంతుడు నువ్వు. ఎన్నో ఈ జిల్లా ప్రజలు ఎంపీ గెలిపించారు. ఎంపీ గెలిపించినట్టే గెలవకుండా ఏమిటి నువ్వు మెంబర్ పంచాయతీ కాదు, సర్పంచ్ కాదు, ఎంపీపీ కాదు, ఎమ్మెల్యే కాదు, డైరెక్ట్గా ఎంపీ. ఎవరి పేరు మోడీ పేరు ఆయనకేమో అయినప్పుడు 5 రోజుల్లో 10 చేస్తాను. 5 నెలలు తెలియదు. ఇంకేం జరిగిందంటే జిల్లాలో నచ్చిన ఫ్యాక్టరీ అవుతుండేవో షుగర్ ఫ్యాక్టరీ ప్రభుత్వం నిర్వహణ చేస్తారు. లేకపోతే నేను సొంతంగా డబ్బులు పెట్టి దాన్ని నడిపిస్తాడు. 2 లేవు. ఇప్పుడు ఏమంటుండు నాకు కాదు ఓటు మోడీకి ఏమని చెప్తున్నాడు. మీరు చెప్పాలి మన కాన్స్టిట్యూన్సీ, ముఖ్యంగా మన కాన్స్టిట్యూన్సీలో బీజేపీ ఓట్లు ఎక్కువైనాడు. మనం పడుచుకున్నప్పుడు బీజేపీ పార్టీకి 47,000 ఓట్లు అనుకుంటా. 20 వేస్తే అనుకున్నాం మనం, 25 వేస్తే బాగా అనుకున్నాం. దాన్ని 47 ఎందుకు వచ్చింది? అది మాదిగలు మాకు విభజన చేస్తారు మాకు, కాబట్టి మేము అడిగిస్తామని చెప్పేసి మనకి మాకు చెప్తే ఆ ఓట్లు మొత్తం బీజేపీ పడి వీళ్ళు ఓడిపోతానని కాదు. నేను మొత్తుకున్నానే బాబు చేయాలని ఆయన ఎలక్షన్ అంటే చెప్తాడు. కాదంటే నా మాట లేదు. మాదిగలు మొత్తం బీజేపీ వేసాడు. దానివల్ల బీజేపీ పెరిగింది. మీ క్యాండిడేట్ 5 నెలలు వేసిందా? మీ బీజేపీ అభ్యర్థి అరవింద్ ఈ జిల్లా కానీ మన కాన్సెన్స్ కానీ మనం చేసిందని అడుగుతుంది. పోనీ మన మండలానికి వచ్చిందా అంటే మండలం కాదు రాడు, గ్రామానికి వచ్చిన గ్రామానికి రాడు. తప్పించుకొని తిరిగిన వ్యక్తి కూడా ఉన్నాడు ఎంపీ అంటే అరవింద్. ఆ వ్యక్తి వల్ల మనం పెరిగేదేం లేదు. మళ్ళీ ఏమంటాడు ఇప్పుడు నాకు కాదు ఓటు మోడీకి ఏమంటాడు. నీకేసిన దొరుకుతాడు, మోడీకేస్తే కడుతున్నాడు. దొరుకుతున్నా మనకు మోడీకేస్తే దొరుకుతున్నా మనకు. కస్టమర్స్ మోడీ దగ్గర పోతాం మనం. కస్టమర్స్ నీ యాప్లోనే నీకు గంధమడం దొరకలేదు. అలాంటి వ్యక్తి మళ్ళీ ఓటు వేస్తే ఏమవుతుంది?
పోయిన ఎలక్షన్ లేదు కదా అయితే రెండో విషయం చెప్తున్నా, ఈ రాష్ట్రం జరిగిన ఎన్నికలు అసలు ఎన్నికలు మోడీ పార్టీ వ్యక్తులు ఓడగొట్టింది ఎవరు? ఇదే అరవింద్ కోర్టులో పోటీ చేసిన ఎమ్మెల్యే మొన్న 4 ఏళ్ళ కింద ఎవరు ఓడగొట్టిండు? బీఆర్ఎస్ పార్టీ ఓడగొట్టింది. మన బీఆర్ఎస్ పార్టీ కలిసి ఇంటి రాజు ఎవరు ఓడగొట్టిండు? ఇటు రాజు బీజేపీ నాయకుడు అయినా ఎవరు ఓడగొట్టిండు? కౌన్సిల్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి. ఇక బండి సంజయ్ పొద్దున వేస్తే మసీదు కొట్టాలా, మసీదు కొట్టాలా, తుర్కలంతా అడిగారు. అవి ఒరే వ్యక్తి ఎవరు కొట్టిండు? గర్భల కన్నాగర్ కొట్టిండు. రఘునందన్ కొట్టిండు. రఘునందన్ వ్యక్తి పొద్దున వేస్తేనే మన తిట్టడం ఎక్కువ తిట్టడం చెప్పాను. ఎవరు కొట్టిండు? ప్రభాకర్ కొట్టిండు బీఆర్ఎస్ పార్టీ. ఓడగొట్టే దమ్ము ధైర్యం మనకి ఉంది బీజేపీ. మనం అంత ధైర్యం దమ్ము ఉన్న వ్యక్తులము. వాళ్ళ మన ప్రభుత్వం లేదు, మన పార్టీ లేదు, ఏం చేస్తారు అనే మాట ఎవరైతే మాట్లాడుతూ పిరికి పందాలు మాత్రం మాట్లాడతారు. నేను చెప్తున్నా మీ అందరికీ కూడా, తెలంగాణ రాకముందు టీఆర్ఎస్ పార్టీ సంగతి తెలియదు. తెలంగాణ సాధన కాకముందు టీఆర్ఎస్ పార్టీ. రెండో విషయం ఏంటంటే ఇవాళ చాలామంది సలహాలు ఉంటారు, మన సంబంధం లేదు. ఇంకో విషయం చెప్తున్నా, కొంతమంది మన కాన్స్టిట్యూషన్ చూస్తున్నాం. ఎవడన్నా గెలని, కాంగ్రెస్ గెలని, బీజేపీ గెలని, బాధ్యత కూడా గెలదు. ఏమైంది రా ఎవరు ఇల్లు కూర్చున్నా నేను, ఇప్పుడు జాగేసుకుని తిన్నాను నేను, ఇప్పుడు ఇల్లు కబ్జా చేసినా నేను, వద్దులేసి మీకోసం సేవ చేస్తే నేను తిండి లేక తిప్పలు లేక షుగర్ వచ్చి బీపీ వచ్చి తిండి లేకుండా పనిచేసిన వ్యక్తి నేను. వాళ్ళు నేను గెలిస్తే మంచిగా చెప్తారు. పడే సమస్య లేదు మనకు. మీరు ఇవాళ కూడా అర్థం చేసుకోవాలి. ఇద్దరు పార్టీ వ్యక్తులు జీవన్ రెడ్డి కానీ ధర్మపురి రెడ్డి గారు, ఇద్దరు వ్యక్తులు. జీవన్ రెడ్డి కూడా ఎమ్మెల్సీ ఉన్నాడు. ఇప్పుడు జీవన్ రెడ్డి అనే వ్యక్తి కాంగ్రెస్ అభ్యర్థి ఎమ్మెల్సీ ఉన్నాడు. గత 5 ఏళ్ళ కింద మన ప్రాంతంలో గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఓట్లు వేస్తే గెలిచిన వ్యక్తి ఆయన కాంగ్రెస్ ద్వారా. 5 ఏళ్ళు లక్షల మంది రావాలి. అడిగిన ఎవరన్నా ఇంకా 1 ఇయర్ ఉంది పీరియడ్. 1 ఇయర్ పీరియడ్ ఉండగానే 4 కింద ఎమ్మెల్యే పోటీ ఓడిపోయాడు. మళ్ళీ ఎంపీ తీసుకున్నాం, మళ్ళీ ఓడిపోతాడు. ఉన్నమాట చెప్తాడు. ఈ పని జరుగుతున్న సమయంలో మనకు మంచి అవకాశం మనకు ఉన్నది. ఎందుకంటే పార్లమెంట్ సభ్యులు చాలా మంది గతంలో చేసింది. పార్లమెంట్ సభ్యులు చేసిండు. పార్లమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా నిధులు తీసుకురాలేదు. వాళ్ళు చెప్తున్నా, మీ అందరికీ మనం చెప్తున్నాం. ఎట్లా అయితే నిజామాబాద్ రూరల్లో ప్రభుత్వ పరమైన నిధులు తెచ్చిందో నేను డెవలప్మెంట్ కోసం, రేపు మీ అందరి తెలంగాణ గెలిస్తే తప్పకుండా సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా కూడా నిధులు తెచ్చి చూపిస్తాను. నేను సాధిస్తా, కొట్లాడతా, ప్రశ్నిస్తా. నాకు దమ్ము ధైర్యం మీరు ఇవ్వాలి. మీరు ఇస్తే ఆ పవర్ తోటి నిజామాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీ డెవలప్ చేసి చూపిస్తాను. 13 తెచ్చి నేను గెజిట్ వచ్చింది. మాకు గెజిట్ వచ్చిన ఒక వ్యక్తి ఓడిపోయినా ఆ గెజిట్ని నేను సుప్రీంకోర్టులో తీసుకొస్తున్నాను. తప్పకుండా సాధిస్తా. 13 సాధించిన సమస్య లేదు. అరే బాధ్యత కూడా గెలిచిండు, 13 వచ్చేది రాకపోయా అని వాటి కూడా నాకు బిల్డప్ చేస్తాను. అదేవిధంగా చెప్తున్నా, అసెంబ్లీ ఎలక్షన్లో ఈ జీవన్ రెడ్డి కానీ బండి సంజయ్ గారు అరవింద్ గారు వీళ్ళిద్దరు కూడా ఆమె చుట్టూ పోటీ చేస్తారు. అసెంబ్లీ ఎలక్షన్ అయిపోయింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఈ డ్యూటీ చేయాలి. షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేసింది వారికి, దానికి పార్లమెంట్ సంబంధం లేదు. ఇవన్నీ దయచేసి తెలుసుకోండి. 38 ఉన్నారు టీఆర్ఎస్ పార్టీ వారు. ఈ ప్రాంతాన్ని మేము కంటిన్యూ చేస్తున్నారు. అదేవిధంగా మనకు రాజ్యసభ మెంబర్ ఉన్నాడు, అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్మన్ ఇద్దరు మనకు జగచారు ఉన్నాడు, మన జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్నాడు. ఇవందరూ మన సపోర్ట్గా ఉన్నారు. వాళ్ళకి అందరూ లేదు. కాబట్టి ఇవన్నీ ధైర్యంతో చెప్తున్నాం. మీకు మనం జగచాల్లో జీవనరెడ్డి పడితే జీవనరెడ్డి పడే సమస్య లేదు. ప్రాంతంలో జీవనరెడ్డి పడే సమస్య లేదు. బీజేపీ లేదు, అది మనం మాత్రం ఉన్నాం. కాబట్టి మీరు ఇవాళ మరి రోజు మన గ్రాఫిక్ పెరుగుతూ ఉంది. దాన్ని రైతులు పెరుగుతున్నారు. రైతులు మనకు ఊపిరి వచ్చి పెట్టుకోవాలి. మీరు వెళ్ళండి, ఊళ్ళలో అడగండి, 5 మంది వచ్చినా అనండి, రాజండి, వాళ్ళు సరిపోతే మనం ముసలి దగ్గరికి వెళ్ళండి. అమ్మ 4,000 వస్తున్నా మీరు సార్ అంటారు, వాళ్ళు చదవాలి. ఈ విధంగా వెళ్ళి కలిసి చర్చ చేసి మనం ఒక దండుకోవాలి, తెచ్చుకోవాలి. మరి ఈ ప్రాంతం మొత్తం బాగైంది.
మొన్న బోధనలో మంచిగా మీటింగ్లు అది మండలి పెడుతున్నాడు. మనకంటే ముందు ప్రజల మధ్యలో ఉంటున్నాడు, ప్రజల వద్ద తిరుగుతున్నాడు. ఇద్దరు కూడా అంటున్నాడు ఏంటంటే సరే పొరపాటు తిరిగిపోయింది, మళ్ళా పొరపాటు చేయమని చెప్తున్నారు. మీరు కూడా చెప్తున్నా, మనం గెలిస్తే ఈ ఆర్పాటాలు, ఈ దంటీలు, ఈ బెదిరి మొత్తం బంద్ అయిపోతుంది చెప్తాను. నేను గెలిస్తే పోలీస్ స్టేషన్లు కానీ సిఐ కానీ ఎవరికి కూడా మన కార్యకర్తలను చేసేసి ధైర్యం కూడా వాళ్ళకి ఉండాలి. నేను చూసుకుంటా, నేను గెలిచిన తర్వాత మన కార్యకర్తలను ముడితే యాజ్ ఎంపీగా మన పార్లమెంట్గా పోలీసులు కూర్చుండిపోయినారు. అప్పుడున్న కథలే ఉంటుంది, అప్పుడున్న గౌరవలే ఉంటుంది. వాళ్ళు కూడా ముట్టడానికి భయపడతారు వాళ్ళు. కాబట్టి మనకు రక్షణగా కావాలన్నప్పుడు మన పార్టీ గెలవాలి. రెండో విషయం, రేవంత్ రెడ్డి ఏమంటున్నావు, ఆగస్టు 10 ఇస్తా అన్నాడు. వాడు ఇచ్చేది సచ్చేది రైతు బంధు తక్కువ ఇచ్చిన పెట్టలేదు, సచ్చేది కాదు. ఎవడైతే సతాయిస్తున్నారో కార్యకర్తలు కావాలని వాడు కూడా చెప్తున్నాడు. కూడా జాగ్రత్త, నీ పేరు రాసుకుంటాం మేము, రాసుకొని వడ్డీతో తీసుకున్నాం. నేను చెప్తున్నా, ఎవరైనా ముట్టిందనుకో, ఎవరైనా ఇబ్బంది పెట్టిననుకో, నేను చెప్తే మీ అంతా రాసుకొని పెట్టుకోరు, నేను చూసుకుంటాను. అది కావాలంటే మనం గెలవాలి, మనం గెలుస్తున్నాం కూడా 100% గెలుస్తున్నాం. 100 రూపాయలు మనం గెలుస్తున్నాం. చాలా మంది చెప్తున్నారు, అన్న నువ్వు గెలుస్తున్నావు అన్నాడు. వాళ్ళు చెప్తున్నారు, అన్న బీజేపీ ఓటేసినట్టు ప్రజలు, బీజేపీ బాగా ప్రేమ, కానీ అభివృద్ధికి ఏదని చెప్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళు అరే మొదలై ఓడిపోయిందన్న, ఓడించడానికి పార్టీకి మొత్తం మోసం ఉంటుంది. ఆ పార్టీ ఎవరికి వెళ్తే మూడో వ్యక్తి నేనే కదా. ఓట్లు మొత్తం మనకు పడుతున్నాయి, ఓట్లు రావాలి మనకు. అంటే మనం ఓట్లు ఉన్నాయి, ప్రజలలో ఉన్నాయి, పట్టుకొచ్చి ఓట్లు అయిపోయారు మనం. ఇది మన బాధ్యత. మీరు ఎక్కడ ట్రాన్స్ఫర్ అనుకోండి, చాలు మరి ట్రాన్స్ఫర్ అయిపోయినా కుటుంబ సమస్య లేదు అని చెప్తున్నాను. కాబట్టి ఇవన్నీ మనం ఉన్నాము. దయచేసి అందరూ ఇవాళ నెక్స్ట్ టైం మండల టీఆర్ఎస్ పార్టీ మీటింగ్లో వచ్చినటువంటి ముఖ్యమైన కార్యకర్తలు, పెద్దలు అందరికీ ధన్యవాదాలు తెలుస్తున్నాం. మనం మరి ప్రతి ఒక్కరు ఆరోగ్యం నిర్వహిస్తున్నాడు. చాలా పెద్ద ఎత్తున ప్రజలు సమీకరించుకొని మనం మీటింగ్ని సక్సెస్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ. నాలుగు గుర్తుకే జై కేసీఆర్. ఈరోజు కార్యక్రమానికి వచ్చిన మన పార్టీ కార్యకర్త